ఇన్స్పెక్టర్ రాజమౌళి గారు, అలాగే యంగ్ అండ్ డైనమిక్ ఆస్పైరింగ్ లీడర్ నానికి, నానికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఈ కార్యక్రమాన్ని వెనక నుండి అన్ని విధాలుగా సహకరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న అరుణ్ కుమార్ గారికి, అలాగే ఫ్యాకల్టీ బృందానికి, అరుణ్ మీ పేరు ఈరోజు సభకు అధ్యక్షత వహిస్తున్న అరుణ్ కుమార్ గారికి, ముఖ్యంగా మీకు అందరికీ నా నమస్కారాలు, అలాగే శుభాకాంక్షలు. కార్యక్రమంలోకి వెళ్ళే ముందుగా అది చెప్పాలనిపిస్తుంది. మిగతా విషయాలు చెప్పే ముందు, ఈ మధ్య కాలంలో నేను విన్న చాలా స్పీచెస్ విని ఉన్నాను. అందులో నన్ను ఇన్స్పైర్ చేసి హర్ట్ టచ్ అయిన స్పీచ్ ఈరోజు మన చీఫ్ గెస్ట్ సార్. నిజంగా he needs a standing ovation. All of you please once stand up and give him a round of applause. ఎందుకంటే చాలా ఎలా అంటే థ్యాంక్ యూ. ఎంతసేపు చెప్పామనేది కాకుండా ఏం చెప్పాము, వాళ్ళకి ఎంత అర్థమైందనేది కాకుండా ఎంత కనెక్ట్ అయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్. తను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని మీ ముందు ఆవిష్కరించారు. ఆ వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదొడుకులు ఏంటి, వాటిని ఎలా అధిగమించారు, ఈరోజు ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నారు, వీటన్నిటికి కారణం తను ఈరోజు సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ని మీకు ఇవ్వాలని ఇన్స్పిరేషన్గా వచ్చారు. అది ఒక ఎంటర్టైనింగ్గా పాటల రూపంలో, మాటల రూపంలో మనసు విప్పి ఒక ప్రొఫెషనల్ స్పీకర్ లాగా అంతకంటే ఎక్కువగా జనాలకు కనెక్ట్ అయ్యారు. నిజంగా నేనైతే వింటూ ఉండిపోయాను అలా. సార్ థ్యాంక్ యూ. ఈరోజు మేము సైతం స్టేజ్ మీద మీరున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, గౌరవంగా కూడా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా మేము సైతం కండక్ట్ చేసే ప్రతి సెమినార్లో మీకు వీలున్నప్పుడల్లా వస్తే నేను చాలా ఆనందపడతాను. సరే, ఒక 2 నిమిషాలు ఈ కార్యక్రమం గురించి చెప్తాను. నాని చెప్పమన్నాను, బట్ నాని లేదు సార్ మీరే చెప్పండి అన్నారు. కరోనాకు ముందు, కరోనా తర్వాత మన జీవితాలు 2 రకాలుగా మారాయి. ద వే యూ లెర్న్, ద వే యూ ఎర్న్, ద వే యూ లివ్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. రైట్ ఫ్రమ్ రిలేషన్స్ నుండి ప్రతీదీ మన జీవితంలో మారిపోయింది. ఈ క్రమంలో అనిపించింది, నేను ఒక చిన్న స్థాయి నుండి వచ్చాను. ఫుల్ మీల్స్ తింటే 13 రూపాయలని, ప్లేట్ మీల్స్ తింటే 10 రూపాయలని, 13 రూపాయలు పెట్టలేక 10 రూపాయలతో ప్లేట్ మీల్స్ తిని ఒక రోజంతా విశాఖపట్నం ఆర్టీసీ బస్ స్టాప్లో 20 రోజులు ఒక్క పూట తింటూ బస్ స్టాప్లో పడుకున్నాను. 50 పైసలు ఇచ్చి సులభ్ కాంప్లెక్స్లో స్నానం చేసేవాడిని, డబ్బులు లేక 3 రోజులకు ఒక్కసారి. అలాంటి నేను ఈరోజు ఒక 5 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో ఉంటున్నాను. నా పిల్లలు ఒక మంచి స్కూల్లో చదువుకుంటున్నారు. రాష్ట్రమంతా, దేశమంతా ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు నా స్టూడెంట్స్ కనబడి పలకరిస్తూ గౌరవంగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ నాకు ఎక్కడి నుండి వచ్చాయి అంటే కేవలం నా స్టూడెంట్స్ ఇచ్చినవే. అందుకే నేను స్టూడెంట్ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా వయసులో చిన్న వాళ్ళైనా పాదాభివందనం చేయడానికి ఎప్పుడు నా గౌరవం కానీ, ఈరోజు నేను అనుభవిస్తున్న మంచి జీవితం కానీ ఎవరిచ్చారు అంటే నా విద్యార్థి రూపం నాకు ఇచ్చింది. అందుకే కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడు 3rd వేవ్ అంటున్నా కూడా ఈ టైంలో మరి 20 సంవత్సరాలుగా నాకు ఇన్ని గుర్తింపులు, అన్ని ఇచ్చిన ఈ విద్యార్థుల కోసం నేనేం చేయగలను అనుకున్నప్పుడు ఐ వాంట్ టు గివ్ బ్యాక్ సంథింగ్. అప్పుడు అనిపించింది నా దగ్గర ఉన్నది కేవలం నాలెడ్జ్, అనుభవం. ఈ అనుభవాన్ని వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. అందుకే మేము సైతం అనే ఒక టైటిల్ తీసుకొని
మీ విజయం కోసం, మీ భవిష్యత్తు కోసం, మనందరి కోసం అనే ఈ టైటిల్తో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఫోన్ చేసినా వెళ్ళి వాళ్ళ ఏరియాలో ఉచితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. దీనికి ముందుకు వచ్చి చాలామంది ఈ మధ్య స్టార్ట్ చేసిన 15 రోజులు అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే బాలరాజు గారు ఒక 3000 మందికి ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. ఆందోళన కాన్స్టిట్యున్సీలో క్రాంతికిరణ్ ఎమ్మెల్యే గారు ఒక 2000 మంది కండక్ట్ చేస్తున్నారు. వర్ధన్పేట కాన్స్టిట్యున్సీలో రమేష్ గారు ఒక 3000 మంది కండక్ట్ చేస్తున్నారు. ఇంకా దాదాపు 10 మంది త్వరలో కండక్ట్ చేయబోతున్నారు. ఈ క్రమంలో నాని నాకు ఫోన్ చేశాడు, సార్ మీరు మేము సైతం కార్యక్రమం చేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తున్నారు కదా, మన సిటీలో ఇంతవరకు ఎవరు చేయలేదు, హైదరాబాద్లో మేము సైతం కార్యక్రమం ఫస్ట్ మనమే చేద్దాం సార్, మా పిల్లలతో చేద్దాం, మీరు రావాలి అన్నాడు. వెంటనే ఒప్పుకున్నాను. దాని రిజల్టే ఈరోజు ఈ కార్యక్రమం. ఒక విద్యావేత్త అయి ఉండి వెంటనే స్టూడెంట్స్కి ఏం కావాలని ఆలోచించి ఒక ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని విధాలుగా ప్రయాసాలకు వచ్చి నిర్వహిస్తున్న నానికి అండగా ఉండడానికి నేనే కాదు, ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరూ ముందుకొచ్చారు. అందుకే మేమందరం మీకోసం, మీ విజయం కోసం, మనందరి కోసం అని నేను సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. సరే, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే మాకు తెలిసిన అనుభవాల్ని మీతో పంచుకోవడం. నేను ఒక్క విషయాన్ని బాగా నమ్ముతాను జీవితంలో. ఇఫ్ సంథింగ్ ఇస్ డన్ బై సంబడి ఎల్స్, ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్. ఇఫ్ సంథింగ్ ఇస్ డన్ బై సంబడి ఎల్స్, ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా చేశారంటే ఆ పని ఇంకెవరైనా చెయ్యొచ్చు. ఈరోజు తినడానికి తిండి లేక కూలీ పని చేసుకుంటూ ఈరోజు ఒక పోలీసు ఆఫీసర్గా మీ ముందు సగర్వంగా నిలబడ్డ రాజమల్లి గారికి సాధ్యమైంది, మీకెందుకు కాదు? ఇట్స్ పాసిబుల్. ఈరోజు మామూలు స్థితి నుండి వచ్చి ఈరోజు కొన్ని 1000 మందికి నేను ఇన్స్పిరేషన్గా నిలవాలి అని మీ ముందు ఒక లీడర్గా నిలబడ్డ నానికి సాధ్యమైంది, మీకెందుకు సాధ్యమైంది? 10th క్లాస్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యి, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయ్యి, కెరీర్ మొత్తంలో ఎక్కడ 40 మార్కులు దాటని నేను ప్రపంచ ప్రఖ్యాత 8 యూనివర్సిటీల్లో ఈరోజు ఇంగ్లీష్ని ఎలా బోధించాలి అనే దాని మీద ప్రసంగాలు ఇచ్చాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి అమెరికన్ పామ్ బీచ్ అట్లాంటిక్ యూనివర్సిటీ వరకు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అమెరికన్ పామ్ బీచ్ అట్లాంటిక్ యూనివర్సిటీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత 8 యూనివర్సిటీలు నాన్ నేటివ్ స్పీకర్స్కి ఇంగ్లీష్ ఎలా చెప్తే అర్థమవుతుంది అనే టాపిక్ మీద నన్ను ఆహ్వానించడం, నేను ప్రసంగాలు ఇవ్వడం, ఇవి చేయడం జరిగింది. మరి 10th ఫెయిల్ అయిన నేను ఈరోజు ఈ స్థాయికి ఎలా ఎదగలిగాను అనేదే మీతో షేర్ చేసుకుంటాను. పుస్తకాలు చదివిన ప్రిన్సిపల్స్ కాదు. తెలంగాణ యువత తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే గుణం ఉంది, ఎదగాలనే కసి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక సరైన మార్గనిర్దేశం కావాలి. ఈరోజు ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా కావాల్సింది యువత. ఆ యువత మనకు పుష్కలంగా ఉంది ఇండియాలో. ప్రపంచంలో యువ దేశం ఏంటంటే భారతదేశం. భారతదేశంలో యువత పుష్కలంగా ఉంది. వాళ్ళ కోరికలు ఉన్నాయి, ఎనర్జీ ఉంది, ఎంతూసియాజం అన్నీ ఉన్నాయి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే యువత ఎనర్జీ అంతా ఎక్కువగా వేస్ట్ అవుతున్న దేశం కూడా ఎక్కడ అంటే అది ఇండియాలో. అందుకే ఈ యువతని సన్మార్గంలో పెట్టడానికి మనవంతుగా ఏం చేయగలమని ఆలోచించి ఒక మార్గనిర్దేశం చేయడానికి మాత్రమే ఈరోజు మేము ఉన్నాం. అందుకే మేము సైతం అంటూ మీ ముందు మేము వచ్చాము. మేము చెప్పే దాంట్లో మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ స్పీచ్లు విని జనాలు మారుతారని మీరు అనుకుంటున్నారా? అఫ్కోర్స్ మారుతారంటే ఇట్స్ $1 million క్వశ్చన్. నిజంగా ఇలాంటి స్పీచ్లు విని సెమినార్ అటెండ్ అయిన వాళ్ళంతా మారిపోయి ఉంటే ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడా యువత ఖాళీగా ఉండరు, ఇలా ఎదురు చూస్తూ ఉండరు. ఇలాంటి స్పీచ్లు చూసి అందరూ మారరు. మరి తెలిసినా ఎందుకు ఈ ప్రయత్నం? మీకు డౌట్ రావచ్చు. నేను ఒక కథ చదివాను.
ఒక స్వామీజీ వెళ్తూ ఉంటే ఒక తేలు, స్కార్పియో, ఒక తేలు నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఆ తేలు కొట్టుకుపోతూ ఉంటే ఈ స్వామీజీ వెళ్ళి ఆ తేలుని కాపాడదామని దోసిలో తీసుకొని దాన్ని ఒడ్డుకు తెస్తాడు. తేలి స్వభావం ఏంటి? దాన్ని ముట్టుకోగానే కుట్టడం మొదలెడుతుంది. కుట్టగానే వదిలేస్తాడు. వదిలేయగానే మళ్ళీ కొట్టుకుపోతూ ఉంటాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కాపాడదామని చూస్తాడు. చేతులు ఏదైనా మళ్ళీ కొడుతూ ఉంటాడు. ఇలా 2-3 టైమ్స్ అయిన తర్వాత పక్కనున్న ఇంకొక చిన్న జూనియర్ స్వామీజీ ఆయన అంటాడు, గురువు గారు, దాన్ని ఏదో మీరు కాపాడదామని వెళ్తూ ఉంటే ఏదో తేలి మిమ్మల్ని కుట్టేస్తుంది, వదిలేయండి, దాని పాపాన్ని అదే పోతుంది, దాని చావు అది వస్తుంది, ఎందుకంటే మీరు బాధపడతారు అంటే అప్పుడు ఆ స్వామీజీ చెప్తారు, ఒరే నేను ఆ తేలి మీద ప్రేమతో చేయట్లేదురా ఈ పని, నా ఈగో అడ్డొచ్చిందిరా అంటాడు. మీకు ఈగో? అదేంటి స్వామీజీ? తేలుని ఎవడైనా ముట్టుకోగానే కుట్టడం దాని ధర్మం, చచ్చిపోయే టైంలో కూడా ముట్టుకుంటుంది, కుట్టేస్తుందిరా, చచ్చిపోయే టైంలో కూడా దాని ధర్మాన్ని అది వీడట్లేదు, మరి ఒక మనిషిగా దాన్ని కాపాడటం నా ధర్మం, నా ధర్మాన్ని వదిలేయమంటావా? అలాగే ఈరోజు అందరూ మారుతారా అంటే, మారినా మారకపోయినా మా ప్రయత్నం మేము సైతం అంటూ మేము ఎప్పుడు వెనకాల ఉంటూనే ఉంటాం. మా ధర్మం మేము పాటిస్తాం, మీ ధర్మం మీరు పాటించడం మీ చేతుల్లో ఉంటుంది. రెండవది, అందరూ మారుతారా? అఫ్ కోర్స్, వై నాట్? ఇఫ్ నాట్, హౌ విల్ యు? ఇంకో చిన్న స్టోరీ, ఏదో పుస్తకంలో చదివితే, ఒక సముద్రంలో ఏదో అల్లకల్లోలమై చేపలన్నీ ఒడ్డుకి పడిపోతూ ఉంటాయి. అప్పుడు దారిలో వెళ్ళే ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే, ఒక్కొక్క చేపను తీసి మళ్ళీ సముద్రంలో విసిరేస్తూ ఉంటాడు కాపాడదాన్ని. అలా కొన్ని లక్షల చేపలు పడిపోతూ ఉంటాయి. ఈయన మాత్రం 2, 3, 4, 10, 20 ఇలా వేస్తూనే ఉంటాడు. తిరిగి ఒడ్డున పడ్డ చేపలన్నింటినీ మళ్ళీ నీళ్ళలో వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి చూసంటాడు, ఏమయ్యా నీకు వెర్రా పిచ్చా, నువ్వు పిచ్చోడి కాకపోతే లక్షల చేపలు ఒడ్డున పడి చచ్చిపోతూ ఉంటే నువ్వు 4-5 చేపలు తీసి నీళ్ళలోకి విసిరేసి పెద్ద కాపాడుతున్నాను అనుకుంటున్నావు, నువ్వు వేసి 4-5 చేపలు ఏం డిఫరెన్స్ చేస్తుంది ఇది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒడ్డున పడి చచ్చిపోతున్న లక్షల కొద్ది చేపల జీవితాల్లో అది ఏ డిఫరెన్స్ చేయదండి, కానీ 4-5 చేపల్ని నేను తిరిగి సముద్రంలో వేస్తున్నాడు కదా, ఆ చేపల జీవితాల్లో ఖచ్చితంగా డిఫరెన్స్ చేస్తుంది అంటాడు. 800 మంది ఉన్నారు ఇక్కడ. ఇందులో ఆ 7-8 చేపలు ఉద్యోగం సంపాదించి ఇలా గర్వంగా డయాస్ గురించి మాట్లాడితే మా ప్రయత్నం సఫలమైనట్టు. అందుకే అందరూ మారాలని మేము ఎప్పుడూ కోరుకోం. అందులో మారాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు మారుతారు. దే మేక్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్, దే మేక్ ద డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ దేర్ అరౌండ్ దెమ్. వాళ్ళ జీవితాల్లోనే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న జీవితాల్లో కూడా ప్రభావం చూపిస్తారు. ఒక మంచి మార్పు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే మేమందరం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇక ఒక విషయం, ఇక్కడ అందరూ ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారంటే ఆల్మోస్ట్ అందరూ చేయిస్తారు. ఇప్పుడే చూసారు. అప్రిషియేట్ యూ అండ్ ఐ కంగ్రాచులేట్. కాకపోతే మీకు తెలుసా సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ప్రతి వాళ్ళు నేను కొడతాను అనుకునే జాబ్ కొడతానని ప్రయత్నం చేస్తుంటారు. కానీ 20% మంది మాత్రమే సక్సెస్ సాధిస్తారు. 80% మంది సక్సెస్ ప్రయత్నంలో ఉంటారు, ఓడిపోరు. 20% మంది సక్సెస్ సాధిస్తారు. 80% మంది ప్రయత్నిస్తూనే ఉంటారు, వాళ్ళు ఇంకొక కొడతారు. అయితే ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం 20%లో ఉన్నామా 80%లో ఉన్నామా అని చూసుకోవాలి. ఈ 20% మంది ఎవరైతే జాబ్ కొడతారో, ఎవరైతే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారో, వాళ్ళు సక్సెస్ సాధిస్తారో, వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. There are so many people who work under the sun and moon, day and night, రాత్రి పగలు,
రాత్రి పగలు పనిచేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు సక్సెస్ అనే మాట లేదు, ఆనందం అనే మాట అసలు తెలియదు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు అలా జరుగుతుంది అంటే అసలు అలవర్చుకుంటారో వాళ్ళు ఈజీగా సక్సెస్ సాధిస్తారు. ఆ లక్షణాలు ఏంటి? మొట్టమొదటిగా ద ఫస్ట్ థింగ్ ఇస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. If your mind conceives the idea, your heart should believe it, then only you can achieve it. When your mind conceives an idea, your heart should believe it, then only you can achieve it. నీ మైండ్లోకి ఆలోచన వస్తే నీ మనస్సు దాన్ని నమ్మాలి, నమ్మినప్పుడే నువ్వు దాన్ని సాధించగలవు. But the biggest confusion is whom to believe, whom not to believe, what to believe, what not to believe. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏమి నమ్మాలి, ఏమి నమ్మకూడదు అనేది పెద్ద కన్ఫ్యూషన్. దాని నుంచి కొద్దిసేపు చెప్తాను. అసలు ఏం నమ్మాలి, ఏం నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు. I'll tell you friends, first thing is you have to believe in yourself. Do you accept with me? చూడండి, మీరు ఒప్పుకుంటారంటే ముగ్గురు నలుగురు అన్నారు ఎస్ సార్. మిగతా వాళ్ళంతా 80% of the people, they never react and respond. Just they come into the world, they go from the world. That's all. 80% మంది ప్లేయర్స్ గా ఉండడానికి ఇష్టపడరు, వాచర్స్ గా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళు యాక్టివ్ రోల్ తీసుకోరు. 20% మంది మాత్రమే యాక్టివ్ రోల్ తీసుకుంటారు. నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు అయితే ఎస్ చెప్పాలి లేదా ఏం చెప్పాలి? If you say yes, you're right. If you say no, you're right, because you're saying your opinion. But if you don't say anything, you're wrong. నువ్వు ఎస్ చెప్తే రైటే, నో చెప్తున్నా రైటే, ఎందుకంటే నీ అభిప్రాయం చెప్తున్నావు. నువ్వు ఏమి చెప్పకపోతే you're wrong. చెప్పండి, do you want success in your life? Yes. గట్టిగా వైబ్రేషన్ వినపడాలి. Do you want to become successful in your life? Yes. That's great. ఒకసారి గట్టిగా చెప్పండి, I want success. నిలబడాలి, వైబ్రేషన్స్ రావాలి. మీరు యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ పీపుల్ కదా, అవునా కదా? సో మీరు కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్తారు, వెళ్ళి అంటారు సార్ ఐఎమ్ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్. బాడీ వైబ్రేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. I want success అంటూ అరుచుకుంటూ వెళ్ళండి. సక్సెస్ వస్తుందా? ఏమొస్తుంది? ప్రతి వాడికి ఉంటుంది. ఆరాటం ఉన్నోడు ఎప్పుడు పైకి రాడు, పోరాటం ఉన్నోడు పైకి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, జాబ్ కొట్టాలి, నేను పోలీస్ అవ్వాలనే ఆరాటం ఉందా, పోరాటం ఉందా? పోరాటం అంటే మీ నాన్న సార్ తెలియదు. ఆరాటం అందరికీ ఉంటుందండి. దట్స్ ద ఈజియెస్ట్ థింగ్. అది కావాలి, ఇది కావాలి, ఫీలింగ్ ఉండడం చాలా ఈజీ. అండ్ ఎలా కావాలో తెలుసుకోవడం కూడా ఈజీ. నోయింగ్ ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్. ఇప్పుడు నేను చెప్పాను, తెలుసుకున్నారు, ఇలా కష్టపడితే అవుతారు, అలా చదువుతా అవుతారు, ఇలా తెలుసుకోవడం కూడా ఈజీ. చెప్పడం కూడా చాలా ఈజీ. ప్రపంచంలో అన్నిటికంటే సులభమైంది ఏంటంటే ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వడం. సో నోయింగ్ ఈజ్ the easiest thing, saying is the easiest thing, but the most difficult task is doing. అందుకే అంటారు, saying is only saying, knowing is only knowing, but doing is only doing. How many things you say is not important, how many things you know is not important, but how many things you do is important. నీకెన్ని విషయాలు తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎన్ని విషయాలు చెప్తావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏం చేస్తావు అన్నదే important. Because actions speak louder than your words. మీరు చేసే పనులు మీ మాటల కంటే ఎక్కువ కన్వే చేస్తుంటాయి. Actions speak louder than your words. So how many things you do and how you do, that makes all the difference in the life. That's why give importance to the actions. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే ముందు మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ చేయండి. Your actions are more important.
సక్సెస్ సాధించాలి అనుకునే వాళ్ళు, లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకునే వాళ్ళు మొట్టమొదటిగా ఫోకస్ చేసేది ఎక్కడ తెలుసా? యాక్షన్స్. వాళ్ళు చేసి పనుల మీద ఫోకస్ చేస్తారు. పని చేయడం మానేసి ఆరాటపడే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు లక్ష్యం చేయలేదు. కాబట్టి మీరు ఎంత పని చేస్తున్నారు మీ లక్ష్యం కోసం అని ఇంపార్టెంట్. అది ఎలా పని చేయాలి అంటే చెప్తాను. దట్ ఈస్ వన్ సింపుల్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. Prior proper preparation prevents a poor performance of a person putting on the presentation. Prior proper preparation prevents a poor performance of a person putting on the presentation. ముందుగా ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చేప్పుడు పూర్ పర్ఫార్మెన్స్ ఉండదు. అందుకే అంటారు వెల్ ప్రిపేర్డ్ జాబ్ ఈస్ హాఫ్ డన్. A well-prepared job is half done. అంటే ఏదైనా పనిని సరిగ్గా ప్రిపేర్ అయితే ఆ పని సగం అయిపోయినట్టే. పరీక్ష 100 మీటర్ల పరుగు పందెం ఎంతసేపు చేస్తాను? ఎన్ని సెకండ్లలో? అవునా? కొన్ని సెకండ్లలో చేస్తాను. కొన్ని 10 సెకండ్ల పర్ఫార్మెన్స్ కోసం 15-20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు. అవునా కదా? ఒక అథ్లెట్ కావాలనుకున్నారు, 100 మీటర్లలో రికార్డ్ కొట్టాలనుకుంటే, ఒక అథ్లెట్ కావాలనుకుంటే ఆ 100 మీటర్లు పరిగెత్తడానికి 10 సెకండ్లలో టైం తీసుకుంటారు. ఆ 10 సెకండ్లు పరిగెత్తడానికి 20 సంవత్సరాలు చిన్నప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఇట్స్ ఆల్ గాడ్ ప్రిపరేషన్. మరి మీరు 2 నెలలు 3 నెలలు సీరియస్ బుక్కులు అటు వీటికి తిరిగేస్తారు. ఎట్లా వస్తుంది? ప్రిపరేషన్ నీడ్స్ ఆల్ ఆఫ్ యూ. It needs full of you. It needs every bit and bite of your energy. Preparation means హాస్టల్లో ఉండే 5 నిమిషాలకు ఒకసారి సెల్ ఫోన్ చూడడం, 10 నిమిషాలకు ఒకసారి వాట్సాప్ చూడడం, పుస్తకాలు ముందేసుకొని మధ్యలో ఫ్రెండ్స్ మాట్లాడడం కాదు. You need all your focus, all your 5 sensory organs. పంచేంద్రియాలు ఫోకస్ చేయాలి. పని చేసేప్పుడు ఇంకేమీ ఉండకూడదు. All your 5 senses. తెలుసా? ఒక యావరేజ్ స్టూడెంట్ రోజు 2-3 గంటలు సెల్ ఫోన్ వాడతాడు. వీళ్ళు జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించలేరు. ఆ సెల్ ఫోన్ ఏం వాడతారు తెలుసా? ఏమొచ్చింది? వాట్సాప్, ఏమొచ్చింది? సెల్ఫీలు, మూటి వంకర పెట్టుకొని చక్కగా పెట్టుకొని. ఇట్స్ ఆల్ ఐ సే, ఇదంతా నార్మల్ బిహేవియర్. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ గ్రేట్ యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రాడినరీ. ఆర్డినరీగా ఉండకూడదు. మన బిహేవియర్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. నువ్వు లక్ష్యం పెట్టుకున్నావంటే ఆ లక్ష్యం మీద ఫోకస్ ఉండాలి. పంచేంద్రియాలు అక్కడే ఉండాలి. నీ బాడీ గాల్లో తేలుతూ ఉండాలి. అందుకే అంటారు పుట్ యువర్ ఫేస్ టు ద సన్షైన్. Put your face to the sunshine. Keep walking forward. You can't see the shadows, the darkness. Darkness is ignorance. Ignorance frightens you. లక్ష్యం మీద ఫోకస్ చేసి మొహం సూర్యుడు వైపు, సూర్యుడికి లక్ష్యం అటువైపు పెట్టి వెళ్తూ ఉంటే మన నీడలు మనకు కనబడదు. నీడలు అంటే అజ్ఞానం. అజ్ఞానం మనల్ని భయపెట్టదు. ఆల్వేస్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద టార్గెట్. A man with a goal in the mind makes himself the majority. A man with a goal in the mind makes himself majority. He doesn't need the support of anybody. He doesn't need the encouragement of anybody. He himself starts his work every morning. లక్ష్యం మధ్యలో ఉన్నవాడు వాడే ఒక సైన్యంలో తయారవుతాడు. వాడికి ఎవరి సపోర్ట్ అక్కర్లా, ఎవడి ఎంకరేజ్మెంట్ అక్కర్లా, ఎవడి మోటివేషన్ అక్కర్లా. మీకు నిజంగా లక్ష్యం ఉంటే. అందుకే అంటాడు ముస్సోలిని అని ఒక రచయిత, ఫిలాసఫర్. ముస్సోలిని ఏమంటాడు తెలుసా? నీకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ఉన్నతమైనదైతే 1000 మందిని ఏకమీన చంపేయి, తప్పు లేదు అంటాడు. నీకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ఉన్నతమైనదైతే 1000 మందిని ఏకమీన చంపేయి, తప్పు లేదు అంటాడు. అంటే అర్థం ఏంటంటే నీ లక్ష్యం ఉన్నతమైనది అయినప్పుడు ఆ లక్ష్యం కోసం యుద్ధం చేయమంటాడు. ఈ రోజు నువ్వు పెట్టుకున్న లక్ష్యం కరెక్ట్ అయితే నువ్వు ఎవరి గురించి ఆలోచించక్కర్లా. నువ్వు ఏం చేసినా అది రైటే. పొద్దున చదువు, రాత్రి చదువు, ఏ బట్టలు వేసుకున్నా రైటే, నువ్వు ఏం తిన్నా రైతే, ఏం తినకపోయినా రైటే. వాట్ ఎవర్ యూ డూ ఇట్స్ రైట్ వెన్ యువర్ గోల్ ఇస్ రైట్. నీ గోల్ కరెక్ట్ గా ఉంటే నువ్వు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళకపోయినా తప్పే,
రిలీజ్ రోజు సినిమా చూడకపోయినా తప్పేం కాదు, ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళకపోయినా తప్పు కాదు, ఇంట్లో ఫంక్షన్కి అటెండ్ కాకపోయినా తప్పు కాదు. నువ్వు ఏం చేసినా రైతే, ఎందుకంటే నీ లక్ష్యం ఉన్నతమైనది. నువ్వు పోలీస్ కావాలనుకుంటున్నావు, జాబ్ సంపాదించాలనుకుంటున్నావు, అవునా కాదా? సో కాబట్టి ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఫోన్ ఎత్తకపోతే వీడు ఏమనుకుంటాడు, ఫోన్ ఎత్తకపోతే ఆవిడ మళ్ళీ ఇంకో ఫోన్ ట్రై చేస్తుంది. అర్థమైంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో సఫర్ అయ్యే వాళ్ళు అందరినీ సాటిస్ఫై చేయాలని చూస్తారు. ఇఫ్ యూ వాంట్ టు సాటిస్ఫై ఎవ్రీబడి, ఇఫ్ యూ వాంట్ టు సాటిస్ఫై ఎవ్రీబడి, ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ విత్ ఎవ్రీవన్, యూ కాంట్ బి గుడ్ విత్ ఎనీవన్. If you want to satisfy everybody, you can't satisfy anybody. నువ్వు అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఎవరిని సాటిస్ఫై చేయలేవు. అందరితో బాగుండాలనుకుంటే ఎవరితో బాగుండవు. ఇప్పుడు నీకు కావలసిందల్లా నీ లక్ష్యం, ఆ లక్ష్య సాధన కోసం అందరినీ వదిలేయకూడదు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు సైన్యమే, ఎందుకంటే నీకు ఒక లక్ష్యం ఉంది. కాబట్టి ఆర్డినరీ బిహేవియర్ కొంచెం ఎక్స్ట్రాడినరీ బిహేవియర్ వచ్చాయి. మీకు తెలుసా, నేను ఐ థింక్ మా పాప పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 8 years మా పాప బర్త్డే నేను అటెండ్ అవ్వలేదు. ఏ రోజు 8 years. ఎందుకంటే ప్రతి బర్త్డేకి ఈవినింగ్ సెలబ్రేట్ చేస్తారు, చుట్టాలు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, ఏదో హోటల్లో పెడతాం, ఇంట్లో పెడతాం. నాకు 7 to 9:30 దాకా క్లాసెస్ ఉంటాయి. ఫంక్షన్ అంతసేపు వెయిట్ చేయలేదు. 7-8 కేక్ కట్ చేయాలి. ప్రతిసారి ఎక్కడ పెట్టినా అందరూ వచ్చేవాళ్ళు. 7 to 8:30 మధ్య కేక్ కట్ చేసేవారు. డిన్నర్ స్టార్ట్ అయితే అన్నీ అయిపోయిన తర్వాత 9:30 క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే నాకు ఒక లక్ష్యం ఉండేది. నా జీవితంలో ఎప్పుడు క్లాసులు అయిపోవట్లేదు. 14 సంవత్సరాలు ఏ రోజు క్లాస్కి లేట్ వెళ్ళలేదు, లేట్గా రాలేదు. అని తెలుగుతాను. నేను తెలుసా 12 సంవత్సరాలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నేను నమ్ముతారా? సండే మాత్రం తినేవాడిని. కాదు, విషయం ఏంటంటే డబ్బులు లెక్క కాదు. నాకు మార్నింగ్ 7 o'clockకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 7 లోపు తినలేను. 7కి స్టార్ట్ అయితే 12 దాకా కంటిన్యూస్ బ్యాచెస్ ఉంటాయి. క్లాస్ 1 hour బ్యాచ్ మారుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యలో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని. కానీ ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఒక 5 నిమిషాలు ఆయాసంగా ఉంటుంది. నేను తిన్న బ్రేక్ఫాస్ట్ స్మెల్ క్లాస్లో బయటకు వస్తుంది. అందుకే ఎలాంటి ఇన్కన్వీనియన్స్ స్టూడెంట్ ఉండకూడదు. అందుకే నేను ఎప్పుడూ బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని కాదు. 12కి డైరెక్ట్ లంచ్ చేసేవాడిని. మరి నేను క్లాస్ కమిట్మెంట్ కోసం నన్ను ఎవరు ఆజ్ఞాపించే వాళ్ళు లేరు. నేనే బాస్ మా ఇన్స్టిట్యూట్లో. నేను ఎప్పుడైతే అదే టైము, అలాంటి నేనే 12 సంవత్సరాలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా 7 to 12 కంటిన్యూస్ క్లాస్ చెప్పినప్పుడు మరొక లక్ష్యం సాధించాలనుకునే మీరెలా ఉండాలి? ఎంత కమిట్మెంట్ ఉండాలి? చిన్న వాటికి చేసే పని ఆపకూడదు. కమిట్మెంట్ ఏదైనా అనుకుంటే అది సాధించేదాకా డిసిప్లిన్. ఇంతకు ముందు సార్ చెప్తూ అన్నారు, డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణ. ఈ డిసిప్లిన్ ఎప్పుడైతే మనకు పోతుందో ఈ కాంటాక్ట్ అయితే డిసిప్లిన్ అనేది ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పతంగి ఎగురుతూ ఉందనుకోండి, అది ఎగిరే పతంగిని లాగుతూ ఉంటాం దారంతో. లాగుతూ ఉంటే కొంచెం కిందికి వస్తుంది. కానీ ఆ లాగడం అనేది పతంగి ఎగరడానికి కోసమా, పడిపోవడం కోసమా? లాగి వదులుతూ ఉంటే ఇంకా పైకి ఎదుగుతుంది. అలా కాకుండా వదిలేసామనుకో అది కింద పడిపోతుంది. అలాగే మీరు కూడా డిసిప్లిన్ అనే దారం మిమ్మల్ని లాగేస్తూ ఉంటుంది. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ డిసిప్లిన్లో పెడతా ఉంటే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆ డిసిప్లిన్ అనేది మీరు ఎదగడానికి అనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ టీచర్స్ కానీ ఒక్క మాట చెప్తాను, మీ అమ్మా నాన్నకి మీ మీద ప్రేమ ఉందా? షూర్. ధైర్యంగా ఎవరైనా నిజంగా చెప్పండి. మీ అమ్మ కానీ మీ నాన్న కానీ వచ్చి ఎప్పుడైనా 2-3 సంవత్సరాలు ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ బేటా అని చెప్పారా? చెప్పారా లేదా? లేదు. అవునా? ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, నాకు సందేహం వచ్చింది. మా అమ్మ 85 years. నేను ఆ సిటీకి వచ్చినప్పుడు మా ఇంట్లో అర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి నేను మా క్యారిడార్లో 7 ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తుంటే మా అమ్మ లేచింది తిట్టడం మొదలైంది. పని పాట లేదుగా పొద్దున్నే లేచి ఏంటి చిన్నపడి దొరుకుతానో లేస్తానో వంగుతానో లేస్తానో తిడతాను. ఏం చెప్పాలో తెలియక సార్ కిడ్నీ అని ఊరుకున్నాను. ఆ రోజు ఆపేశాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 గంటలకు నేను లేసాక మా అమ్మ ముందే లేచి కూర్చుంది.
నేను లేవాలి మళ్ళీ తయారైనా పొద్దుగాల మళ్ళీ ఏంది రానికి కర్మ ఏంది ఈ రోజు ఏంది అని తిడతా ఉంటే మా అమ్మాయి లేచి వచ్చింది. వచ్చి నాన్నకు నేను తెలియదు ఏంటి నాన్న, ఎంత చెప్పినా అలా నువ్వు మంచి పని చేసాను కదా తిడుతుంది ఏంటి నాన్న ఏమై అన్న తర్వాత ఇలా 2 times అడిగింది. థర్డ్ డే మళ్ళీ మా అమ్మ అడిగినప్పుడు ఇబ్బంది లేదా డాక్టర్ చెప్పింది ఇట్లా రోజు పొద్దుగాలకి ఇట్లా ఒక 1 సేపు చేస్తే జ్వరం రాదట, అందుకే చేయమన్నాడే చేస్తానా అంటే మా అమ్మ ఏమని సార్ ఎవరు రా తలకెళ్ళి డాక్టర్, నేను ఎప్పుడైనా చేసి నాకు ఇట్లా ఇప్పటిదాకా నేను ఎప్పుడైనా దవాఖాన పోయినా నెవర్ హ్యాపీ టు ఆస్, నేను ఎప్పుడైనా చేసినా నేను దవాఖాన పోయినా ఎవరో తలకెళ్ళి డాక్టర్ ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను నవ్వేసి ఊరుకుంటున్నాను. కాబట్టి మా అమ్మాయి నాన్నమ్మ నువ్వు మంచి పని చేసినా నాన్నమ్మ నేను ఎందుకు తింటున్నానా అప్పుడు చెప్పానమాట. ఒరే మీ అమ్మకి ఇష్టం వచ్చినప్పుడు ఏం చెప్తారంటే లవ్ యూ అమ్మ అంట, నేను ఇష్టమైనప్పుడు ఏం చెప్తారంటే లవ్ యూ నాన్న అంటాం. కానీ మా అమ్మ నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోలేదా? అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది మా అమ్మ తిడుతుంది అనుకున్నాను కదా, తిడుతుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ మా అమ్మ అర్థం చేసుకుంటే ఎందుకు తిడుతుంది అంటే అక్కడ భాష పదాలు కాదండి, ఆ తిట్ల వెనకాలంలో పరమార్థం ఏంటంటే కొడుకు పొద్దున్నే కష్టపడుతుంటే చూడలేకపోతుంది. నేను కష్టపడుతుంటే అమ్మ చూసి తట్టుకోలేకపోతుందిరా, అందుకే తిడుతుంది. మా అమ్మ చెప్పే ఐ లవ్ యూ అదేరా తిట్ల రూపంలో చెప్తుంది అన్న. ఈ తిట్లు ప్రతిరోజు మేము ఎన్నోసార్లు ఐ లవ్ యూ చెప్పుకుంటూనే ఉంటాంరా, భాష వేరు కానీ మా భావం మరి అర్థం అయిపోద్దిరా. అలాగే మీ అమ్మ నాన్న తిడుతూ ఉంటారు, తిడతారా లేదా? తున్నపోతలు ఎక్కబోయినా అత్తగారు ఏ పని చేస్తారు మనిషి తిడతారా లేదా? ఇంకెప్పుడు చేస్తే పెళ్లి చేసిన పిల్లలు కానివాడు ఈ పాట ఇష్టం వచ్చినట్టు. ఈ తిట్లన్నీ వాళ్ళు మీ మీద కోపంతో ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నావా, ప్రేమతో చేస్తున్నావా? ఆ ప్రేమని అర్థం చేసుకోగలిగితే మీరు ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు, దానికి అనుకూలంగా కష్టపడతారు. ఎప్పుడు కూడా టెక్స్ట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, టెక్స్ట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ బట్ ద సబ్ టెక్స్ట్ ఈస్ ఇంపార్టెంట్. మాటలు ముఖ్యం కాదు, ఆ మాటల వెనకాల ఉన్న మర్మం ముఖ్యం. అర్థమవుతుందా? మాటలు కాదు, మాటల వెనకాల ఉన్న మర్మం ఏంటి, అమ్మా నాన్నల మాటల వెనకాల ఉన్న మర్మం ఏంటి మీరు అర్థం చేసుకోగలిగితే వాళ్ళని ఆనందంగా ఉంచాలనే కోరిక మీకుంటే మీరు చిన్న చిన్న విషయాలకు ప్రియారిటీ ఇవ్వకుండా మీ లక్ష్యం మీద ఫోకస్ చేస్తారు. లక్ష్యం మీద ఫోకస్ ఉన్నవాడు ఎలా ఉండాలని చెప్తాను. మీరంతా గ్రామీణ ప్రాంత నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళైతే మీకు తెలుస్తుంది. ఊళ్ళలో వేటకి వెళ్తారు తెలుసా? 2 కుక్కలు వేసుకొని వేటకి వెళ్తారు. వేటకి వెళ్ళేవాడు చూడండి, వేటగాడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఎక్కడో రాయి మీద కూర్చుంటాడు, అలా ఆకాశంలోకి చూస్తాడు ఎగిరే పక్షులు, లేదా సౌండ్ బాడీ ఇక్కడ ఉంటుంది కానీ ఎక్కడో వింటూ ఉంటాడు. ఏదైనా పెద్ద యానిమల్ వస్తుందా శబ్దాన్ని బట్టి ఎక్కడి నుండి వస్తుంది గ్రహిస్తూ ఉంటాడు. చివరికి ఒక యానిమల్ కనబడుతుంది, కనబడగానే అక్కడ నుండి కదిలి ముందుకు పరిగెడుతూ ఉంటాడు. ఆ వేటగాడు పరిగెట్టేప్పుడు చూడండి అక్కడ రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా, దారి ఉందా లేదా ఏది చూడు, పరిగెడుతూనే ఉంటాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పరిగెడుతూ ఉంటాడు. వాడి లక్ష్యం ఏంటంటే ఆ యానిమల్ ఎటు వెళ్తే దానికి అనుకూలంగా స్ట్రాటజీ మారుతూ ఉంటుంది. దాని వేగాన్ని బట్టి తన వేగాన్ని పెంచుకోవడం, దాని దారిని బట్టి ఇతని దారి ఎన్నుకోవడం, పక్కా రోడ్డు మీద నడవడం. స్ట్రాటజీ ఎప్పటికప్పుడు స్ప్లిట్ సెకండ్ లో స్ట్రాటజీ డిజైన్ చేసుకొని పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతున్నప్పుడు ముళ్ళు గీరుకుపోయి రక్తాలు కారుతూ ఉంటాయి, చెప్పులు తెగిపోయిన ఆగడు, పరిగెత్తి బాట్మని కొడతాడు, ఆ యానిమల్ పడిపోతుంది. పడిపోగానే లక్ష్యం చేరుకున్నాడు. అప్పుడు కూర్చుండి చూసుకుంటాడు, చూస్తే ఒంట్లో నుండి రక్తం కారుతుంది. మరి అప్పుడు తను బాధపడతాడా, ఆనందంగా ఫీల్ అవుతాడా? ఒంట్లో నుండి రక్తం కారుతున్న కంట్లో ఆనందం ఎప్పుడు వస్తుందంటే నీ లక్ష్యాన్ని నువ్వు చేరినప్పుడు. ఒంట్లో నుండి రక్తం కారుతున్నా, ఒంటి నిండా గాయాలున్నా కంట్లో ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే నీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు. అందుకే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అయ్యే గాయాలు చిన్న చిన్నవి పట్టించుకోకూడదు, చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి చేయకూడదు. నీ టార్గెట్ వేరు, నీ ఫోకస్ వేరు, నీ పర్పస్ వేరు.
హైదరాబాద్లో అడుగు పెట్టిన రోజు, ఒక బ్యాగ్ వేసుకొని ఇన్నోసెంట్గా బస్ స్టాప్లో దిగిన రోజు నీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ టార్గెట్ కోసం వచ్చావో అదే టార్గెట్ రీచ్ అయ్యేదాకా కంటిన్యూ చేయాలి. మధ్య మధ్యలో ప్రియారిటీస్ మారకూడదు. లెట్ మీ టెల్ యు, అదే వేటగాడు చూడండి, వేట అయిపోయిన తర్వాత వచ్చేప్పుడు మామూలుగా నడుస్తున్నప్పుడు చిన్న పొదలో సౌండ్ వస్తాపో ఇక్కడ ఏదో ఉందని ఆగుతాడు, అవునా? అని చిన్న ముళ్ళు ఉంటే ఆ తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనికి లక్ష్యం అనేది లేదు. ఇప్పుడు మీకు తెలియాలి, లక్ష్యం ఉన్నవాడి నడకలో తేడా ఉంటుంది, నవ్వులో తేడా ఉంటుంది, వాడు చూసే చూపులో తేడా ఉంటుంది, వాడు వేసే ప్రతి అడుగులో, తీసే ప్రతి బ్రెత్ లో తేడా ఉంటుంది. ఆ తేడా నీలో ఉన్నప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. ద వే యు వాక్, ద వే యు టాక్, ద వే యు లుక్ ఎట్ ద పర్సన్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ వెన్ యు హావ్ ఎ గోల్. నీలో లక్ష్యం ఉన్నప్పుడు ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఆ లక్ష్యం లేనప్పుడు వెరీ ఆర్డినరీ, వెరీ క్యాజువల్. అందరూ చూసి వాట్సాప్లు ఎంజాయ్ చేస్తాం, అందరూ చూసి సినిమాలు ఎంజాయ్ చేస్తాం, అందరిలాగా చాటింగ్లు చేస్తాం, అందరిలాగా పార్టీలకు వెళ్తాం, అందరిలాగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే నీకు లక్ష్యం లేదు. లక్ష్యం ఉందని ఆత్మద్రోహం చేసుకోకు. లక్ష్యం ఉన్నవాడి చూపు వేరు, నడక వేరు, చేసే పని వేరు. అందుకే డిసైడ్ చేసుకోండి వెదర్ యు హావ్ ఎ గోల్ ఆర్ నాట్. మీరు హైదరాబాద్లో దిగారు, మీరు వేటగాళ్ళ అయితే, అవునా కదా? ఉద్యోగ వేటలో ఇక్కడికి వచ్చాం. ఉద్యోగ వేటలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వేటగాడి చూపులు ఎలా ఉండాలి, ఫోకస్ ఎలా ఉండాలి, నడక ఎలా ఉండాలి, నవ్వు ఎలా ఉండాలి, టైం ఎలా వాడుకోవాలి, ఏ ఆయుధాలు వాడాలి, ఎలా పదులు పెట్టుకోవాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇవి కదా మనకు కావాల్సింది. మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? బొట్టు బిల్ల లేదని బయటికి రావడానికి పావు గంట అర్థం ముందు కంగారు పడద్దు. అర్థమైందా? సో లేదా షూస్ పాలిష్ లేదని ఆలోచించొద్దు. అందుకంటారు బిఫోర్ 30 years of your life, what jeans you wear, what hairstyle you have, it never matters in your career, but what you learn that decides what you earn in the rest of your life. 30 సంవత్సరాల వయసులోపు నువ్వు ఏం నేర్చుకుంటావనేది నీ మిగతా జీవితం అంతా నువ్వు ఏం సంపాదిస్తావనే దాన్ని డిసైడ్ చేస్తుంది. Your learning decides your earning. What you learn today that will decide what you earn tomorrow. Earning అంటే చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు అనుకుంటారు. Friends, I am not talking about money. Money is not at all matter. నీ లెర్నింగ్ నీ ఎర్నింగ్ ని డిసైడ్ చేస్తుంది. ఎర్నింగ్ అంటే డబ్బు సంపాదించడం కాదు. Earning name and fame in the life is important. పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఇంపార్టెంట్ కదా? Earning satisfaction is important or not? Earning happiness is important or not? Earning identification, earning recognition. సంపాదించడం అంటే డబ్బు ఒకటే కాదు, ఆత్మ సంతృప్తి, ఆనందం, పేరు ప్రఖ్యాతులు అన్నీ సంపాదించాలి. అందుకే 30 సంవత్సరాలలో నువ్వు ఏం నేర్చుకుంటావు అనేది ఆ తర్వాత జీవితం అంతా ఏం సంపాదిస్తావు అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే యువర్ లెర్నింగ్ షుడ్ బి ద ఫస్ట్ ప్రియారిటీ. మన ప్రియారిటీ ఎప్పుడు కూడా లెర్నింగ్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, మిగతా అన్ని సెకండరీ ఉండాలి. బికాస్ యూ కేమ్ హియర్ ఫర్ learning, it decides your earning. How much you learn, that much you earn. Learning is like a petrol to the vehicle to make miles of journey. మైళ్ళ కొద్ది జర్నీ చేయాలంటే ఆ వెహికల్ పెట్రోల్ ఉండాలి. లెర్నింగ్ అంటే ఆ పెట్రోల్ లాంటిది. ఎప్పుడు కూడా దీన్ని సెకండరీ చేయకూడదు. కార్లో వెళ్తున్నాం కదా, మధ్యలో పెట్రోల్ కొట్టించుకోవడానికి టైం ఉండాలి, దానికి ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోవాలి. అంతేగాని పెట్రోల్ కొట్టించుకోవడానికి టైం లేదు, తర్వాత కొట్టించుకుందాం అంటే కారు పోయి నెల రోడ్డు మీద ఆగిపోతుంది. అవునా కదా? చెప్పండి, మీ లెర్నింగ్ ఫస్ట్ ప్రియారిటీ ఉందా మీలో? ఉంటే లేవగానే మొబైల్ తీసి ఏమొచ్చిందా వాట్సాప్ చూడొద్దు. ప్రతి కాల్ అటెండ్ చేయకూడదు. ఎందుకు మొబైల్ గురించి ఇంత బాగా చెప్తున్నాను అంటే 80% of the distractions today in every individual's life, in particular in student community, is because of the mobile. 80% distractions అన్నీ కూడా మొబైల్ ద్వారా అవుతున్నాయి. నేను చూస్తాను చాలా రోడ్ల మీద మొబైల్ పట్టుకుంటే బస్సు లారీ ఏది గుద్దినా పర్లేదు, బాడీ తురుకలైనా మొబైల్ ఎక్కే పడుతుంటారు. ఈ స్థాయిలో ఉంటుంది. ఇట్స్ ద బిగ్గెస్ట్ అడిక్షన్. ఫ్రెండ్స్, ఇట్స్ ఎ టూల్ టు కమ్యూనికేట్. ఇంకా కొంతమంది వెరైటీగా పొద్దున సిమ్, సాయంత్రం వెంట ఇంకో సిమ్, డ్యూయల్ సిమ్ అట. ఒక్క ఫోన్ వాడడానికి మాలాంటి ప్రొఫెషనల్స్ తక్కువ కాదు వాడితే ఒక స్టూడెంట్ 2 సిమ్లు 2 ఫోన్లు ఏంటండి వస్తుంది. యూ ఫోకస్ ఆన్ వాట్ యూ నీడ్. బికాస్
సక్సెస్ సాధించే వాళ్ళు గోల్. ఇప్పుడు చెప్పారు కదా, హ్యావింగ్ ఏ గోల్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. మీ గోల్ క్లియర్గా ఉందా లేదా? ఉంటే అనౌన్స్ చేయండి ఫస్ట్. ఉంటే అనౌన్స్ చేయండి. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా అనౌన్స్ చేయాలి. నాకు విశాఖపట్నంలో ఒక స్టూడెంట్ ఉండేవాడు, తిరుపతి. ఆ స్టూడెంట్ ఎప్పుడు నీట్గా ఇన్స్టెంట్ చేసుకొని టచ్ చేసుకొని క్లాస్కి వచ్చేవాడు. ఒకరోజు బెల్ట్ పెట్టుకోవాలి. ఐ క్వశ్చన్, ఏమైనా తిరుపతి ఇంత ఇన్స్టెంట్ చేసుకొని షూస్ వేసుకొని చక్కగా ఉన్నాడు, బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదయ్యా? నవ్వేసి వెళ్ళిపోయాడు. నాకు ఎందుకో తేడా అనిపించింది. మళ్ళీ తెలిసి ఏమైనా చెప్తే నీకు అర్థం కాదా, ఎందుకు వేసుకోలేదు అడుగుతూ నవ్వుతున్నానంటే, బెల్ట్ పెట్టుకోవాలి కదా ఇన్స్టెంట్ వేసినప్పుడు దట్స్ బేసిక్ రూల్ అని అనగానే, సార్ నేను చెప్తూ మీరు నవ్వుతారు సార్. నవ్వడం ఏంటి అయ్యా చెప్పు అని. సార్ నేను లాస్ట్ మంత్ మీ సెమినార్ విన్న తర్వాత గోల్ సెట్టింగ్ ఒకటి డిసైడ్ అయ్యాను సార్. ఏం డిసైడ్ అయ్యామంటే, సార్ ఐపీఎస్ కావాలనేది నా కోరిక సార్. పెడితే ఈ నడుముకు పోలీస్ బెల్ట్ పెడతాను, అప్పటిదాకా బెల్టే పెట్టాను సార్. పెడితే ఈ నడుముకు పోలీస్ బెల్టే పెడతాను, లేకపోతే బెల్టే పెట్టాను సార్ అన్నాడు. చిన్న కరెక్షన్ అన్నాను, చిన్న కరెక్షన్. కొంతకాలం తర్వాత నువ్వు ఐపీఎస్ కాలేవు అని తేలినప్పుడు బెల్ట్ పెట్టుకోకపోతే ప్రతిరోజు ప్యాంట్ వేసుకున్నప్పుడు నీకు బాధగా ఉంటుంది కదా, తక్కువ టైం ఫ్రేమ్ పెట్టుకో. ఈలోపు ఈ 3 సంవత్సరాల 2 సంవత్సరాల అప్పటిదాకా బెల్ట్ పెట్టుకోను, ఈలోపు నేను ట్రై చేస్తాను. ఎప్పుడైతే ఈలోపు అవ్వలేను తర్వాత నార్మల్ లైఫ్ నడిపేస్తా, మళ్ళీ ఇది బాధ పెట్టకూడదు అని చెప్పాను. అలాగే ఆ తిరుపతి ఈరోజు ఐపీఎస్ కాలేకపోయాడు, కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. అందుకే అంటాను, aim for the star, at least you will land on the moon. Aim for the star, at least you will land on the moon. నక్షత్రం కోసం ప్రయత్నిస్తే కనీసం చంద్రుడి మీద వాళ్తాం, అవునా కాదా? అసలు పెద్దగా ఆలోచించడానికే భయపడితే భూమి మీదే దొరుకుతాం. కాబట్టి గోల్స్ పెద్దగా ఉండాలి. పెద్ద గోల్ పెట్టుకోండి. అదే బిగ్గర్ గోల్. థింక్ బియాండ్ ద వాల్స్, థింక్ బియాండ్. దిస్ హాల్ హ్యాస్ ఎ సీలింగ్. ఈ హాల్కు సీలింగ్ ఉంది, రూప్ ఉంది. మనకి నీ థాట్స్కి ఒక సీలింగ్ పెట్టాడు. సీలింగ్ ఉందా మనకేమైనా? వై డోంట్ యు థింక్ బిగ్? పెద్దగా ఆలోచించాలి, గొప్పగా ఆలోచించాలి. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ట్వైస్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. వన్స్ ఇన్ ద మైండ్, దెన్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్. ఈ రోజు నేను చేతిలో పట్టుకున్న మైక్, ఈ మైక్ కూడా 2 సార్లు సృష్టించబడింది. ఫస్ట్ ఇలా లార్జ్ క్రౌడ్, పెద్ద క్రౌడ్ ఉద్దేశించి మాట్లాడడానికి, ఒక కంఫర్టబుల్ గా ఉండడానికి ఒక కార్డ్లెస్ మైక్ ఉండాలి అని ఆలోచించారు. ఇది షేప్ ఎలా ఉండాలి, సైజ్ ఎలా ఉండాలి, బ్యాగ్ ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ, స్విచ్ ఎక్కడ ఉండాలి, ఎవ్రీథింగ్ ఇస్ ముందు మైండ్ లో ఆలోచించి తర్వాత డ్రాయింగ్ చేసి ఆ తర్వాత నేను తయారు చేశాను. అవునా? ఫస్ట్ ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ సంబడి. ఒక ఆర్టిస్ట్ ఒక బొమ్మ వేయాలంటే ఏం బొమ్మ వేయాలో దాన్ని మైండ్ లో చూడగలగాలి. చూడగలిగితేనే ఆ బొమ్మ గోడ మీద వేయగలడు. మైండ్ లోనే ఆ బొమ్మ లేకపోతే గోడ మీద ఏమొస్తుంది? రాదు కదా. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇస్ మ్యాటర్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. ఎవ్రీథింగ్ ఇస్ ట్వైస్ క్రియేటెడ్. 2 సార్లు సృష్టించబడుతుంది. అందుకే అంటారు, if you think you can, you can. If you think you can't, you can't. It all depends on whether you think you can or you can't. నువ్వు చేయగలను అంటే చేయగలవు, చేయలేను అంటే చేయలేవు. What is that? చెప్పండి. నేను చేయగలను అని మీరు అనుకుంటున్నారా? మీ టార్గెట్ రీచ్ కాగలని అనుకుంటున్నారా? అనుకోవాలి. బికాస్ మీరు పదే పదే అనుకుంటా ఉంటే ఏమైతే తెలుసా? అంటే దాన్ని డ్రీమ్ అంటారు. డ్రీమ్ బిగ్. పెద్దగా ఆలోచించండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డే డ్రీమ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నైట్ డ్రీమ్స్, బట్ ఫ్రెండ్స్ అండర్స్టాండ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డ్రీమ్స్ దట్ విల్ నాట్ లెట్ యు రెస్ట్, దట్ విల్ నాట్ లెట్ యు స్లీప్, దట్ విల్ నాట్ లెట్ యు రిలాక్స్. రాత్రి పూట వచ్చే కళలు పగటి కళలు కాదు నేను మాట్లాడుతుంది. మిమ్మల్ని నిద్ర లేకుండా చేసే కళలు, కాలు ప్రశాంతంగా ఉండకుండా పిచ్చి పిచ్చిగా తిరిగేలాగా మిమ్మల్ని పెనట్రేట్ చేసే కళలు, మీ మనసు ఒక చోట పరిపరి విధాలుగా ప్రయత్నించకుండా ఒకే చోట కేంద్రీకృతం అయ్యేలా మీ మనసును లాగి లక్ష్యం మీద పెట్టే కళలు. ఎప్పుడు కూడా కళలు. అందుకంటే if you can dream it, you can see it in your mind's eye. మీరు కళలు కనగలిగితే దాన్ని మైండ్ లో చూడగలరు. If you can see it in your mind's eye, you can feel it. If you can dream it, you can see it. If you can see it, your body can feel it. If your body can feel it, you can do it. If your body can feel it, you can do it.
మీరు కళలు కనగలిగితే, దాన్ని మైండ్లో చూడగలిగితే, అది నీ మనసు నమ్మితే, నీ బాడీ ఫీల్ అయితే, అప్పుడు మాత్రమే నువ్వు ఆ పని చేయగలవు. మైండ్లోనే చూడలేనప్పుడు, నీ బాడీ ఫీల్ అవ్వనప్పుడు దానికి కావాల్సిన ఎనర్జీ రాదు, ఎసెన్షియల్స్ ఏవి నీ బాడీలో జనరేట్ అవ్వగలవు. అందుకే కళలు కనండి. కంటారా? చెప్పండి. కళలు మీకు అందరూ కళలు వస్తాయా? వస్తాయా కదా? కలర్ బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా, కలర్ఫుల్గా ఉంటాయి? అబద్ధాలు ఆడద్దు. నేను చెప్పండి, కలర్ బ్లాక్ అండ్ వైట్. కళలకి కలర్స్ ఉండవు. మనం లేచిన తర్వాత ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన కళలకి కలర్స్ యాడ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. మన కళలకి రోజు కలర్స్ యాడ్ చేస్తూ ఉంటే అదంతా ఒక పిక్చర్ లాగా అవుతుంది. అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది నీ మైండ్లో. ఏం మ్యాజిక్ జరుగుతుందంటే, ఇప్పుడు నేను మంకీ అన్నాను అనుకోండి, మీకు MONKEY అని వస్తుందా మైండ్లో? కోతి బొమ్మ వస్తుందా? బొమ్మ వస్తుంది. సో మీకు ఆల్ ద థింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద పిక్చర్స్. మనకన్నీ కూడా పిక్చర్స్ రూపంలోనే వస్తూ ఉంటాయి. ఏ రూపంలో వస్తాయి? పిక్చర్స్ రూపంలో వస్తాయి. మీరు సాధించబోయే లక్ష్యం ఏదైతే ఉందో, మీరు కానిస్టేబుల్, SIO, CA, ఇంకోటి ఏదైతే లక్ష్యం అనుకుంటారో, అది సాధించాలి అని కలకనకూడదు. సాధించాలి అని కలకకూడదు. సాధించాలి అని ఊహించుకుంటా ఉంటే సాధించాలి అదే ఉంటుంది. నువ్వు సాధించలేవు. ఎందుకంటే మైండ్కి ఇమాజినేషన్కి రియాలిటీకి తేడా తెలియదు. ఎప్పుడు కూడా ఎలా ఊహించుకోవాలంటే, ఆల్రెడీ నువ్వు సాధించినట్టు ఊహించుకోవాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ పిక్చర్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ ఇట్. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ పిక్చర్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ యువర్ టార్గెట్. నువ్వు ఆల్రెడీ ఆ టార్గెట్ రీచ్ అయ్యావు. నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత నువ్వు ఆ జాబ్లో ఉన్నప్పుడు ఎలా ఉందో ఊహించుకో. ఆ జాబ్లో ఉన్నప్పుడు నీకు దక్కే గౌరవం ఏంటి? నీ గురించి జనాలు మాట్లాడే మాటలు వినగలగాలి. జనాలు నీ వైపే చూసే చూపుల్ని ఫీల్ అవ్వగలగాలి. ఆల్రెడీ నువ్వు సాధించినట్టు ఊహించుకొని నువ్వు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు రకరకాల పీపుల్, మీ అమ్మ, నాన్న, చుట్టాలు, ఫ్రెండ్స్ నిన్ను ఎలా చూస్తున్నారు ఆ పిక్చర్ నువ్వు ఊహించుకో. అలా విజువలైజ్ చేసుకుంటా ఉంటే ఏమవుతుందంటే, అందరూ నేను చూసే చూపులు, నీకు ఇచ్చే గౌరవం, నీ దగ్గరికి వచ్చే అప్రోచ్, ఇవన్నీ కూడా ఊహించుకుంటా ఉంటే తెలియకుండానే ఆ పొజిషన్ నీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఒక్కసారి అది ఫిక్స్ అయిందంటే లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్స్ వర్కింగ్. లా ఆఫ్ అట్రాక్షన్ అని మొదలవుతుంది. ఏ పిక్చర్ అయితే మన మైండ్లో పెట్టుకుంటామో దానికి సంబంధించిన వ్యక్తుల్ని అది నీకు పరిచయం చేస్తుంది. దానికి సంబంధించిన రిసోర్సెస్ని అది నీకు పరిచయం చేస్తుంది. దానికి సంబంధించిన ప్రతి దానికి నిన్ను ఆ పిక్చర్ దగ్గర చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆడి కారు కొనాలనుకున్నారు. ఆడి కార్ మస్తు మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి. మీరు రోడ్డు మీద 100 కార్లు వెళ్తూ ఉంటాయి, ఏదేమి ఆకర్షించదు. కానీ ఎక్కడో ఆడి కార్ కనబడిన తక్కువ చూస్తాను, నీ ఫోకస్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడి కార్ ఆల్రెడీ నీకు ఇక్కడ ఫిక్స్ అయ్యి ఉంది. వాట్ ఐ మీన్ టు టెల్ ఇస్, మీరు సాధించినట్టుగా విజువలైజ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి, ఆ పిక్చర్ని మైండ్లో పెట్టుకోండి. ఆ పిక్చర్ మీకు కావాల్సిన అన్ని రిసోర్సెస్ని దగ్గరికి తీసుకొస్తారు. దాన్ని డ్రీమ్ చేయడం అంటే అది. హావ్ టు డ్రీమ్ మీన్స్ కావాలి అని కాదు, ఆల్రెడీ అచీవ్ చేసినట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఎప్పుడైతే అచీవ్ చేసినట్టుగా విజువలైజ్ చేసుకుంటావో, ద మెకానిజం వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ, నీలో పాజిటివ్ ఇమేజెస్ ఎప్పుడైతే పెడతావో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ ఎప్పుడైతే నీలో రిలీజ్ అవుతాయో, ఎండార్ఫిన్స్ అంటే అవి హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ అంటారు. ఎప్పుడైతే పాజిటివ్ పిక్చర్స్, పాజిటివ్ ఇమేజెస్ నీ మైండ్లో పెడతావో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వగానే నీ బాడీలో హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యి బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఎంతూజియాజం లెవెల్ పెరుగుతుంది, కావాల్సిన ఎనర్జీ వస్తుంది, మోటివేషన్స్ అన్నీ వస్తాయి. యూ బికమ్ వెరీ యాక్టివ్. అలా కాకుండా ఎలా కొందరు విజువలైజ్ నెగిటివ్గా చేసుకుంటారు. ఎలా అమ్మో ఈసారి జాబ్ కొట్టకపోతే, ఈసారి కనుక రాకపోతే, ఈసారి కనుక రాకపోతే, ఎప్పుడైతే ఈసారి కనుక రాకపోతే అన్నో అప్పుడు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. నెగిటివ్ పిక్చర్స్ కాగానే కార్టిజాల్ ఇస్ అ స్ట్రెస్ సీడ్. అది స్ట్రెస్ ని క్రియేట్ చేసే కెమికల్ రియాక్షన్. ఎప్పుడైతే కార్టిజాల్ రిలీజ్ అవుతుందో యువర్ బాడీ బికమ్స్ వీక్, బికాస్ కార్టిజాల్ హాస్ వీక్ వైబ్రేషన్స్. కార్టిజాల్ వీక్ వైబ్రేషన్స్ ఉంటాయి. కార్టిజాల్ రిలీజ్ అవ్వగానే బాడీ మొత్తం వీక్ అవుతుంది. బాడీ వీక్ అయినా మైండ్
వీక్ అయిపోతాయి. బాడీ మైండ్ వీక్ అవ్వగానే ఇప్పుడు నీలో ఎనర్జీ మొత్తం కోల్పోతావు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఫ్లైట్లో నుండి బంగీ జంప్ అవన్నీ జంప్స్ చేస్తే స్కై జంపింగ్ చేస్తూ ఉంటారు చూసారా, స్పోర్ట్స్ మ్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విజయ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎంతూజియాస్ట్, మంచి ట్రైనింగ్ అయ్యాడు, హెలికాప్టర్లో బయటకు వెళ్ళాడు, అక్కడ నుండి దూకుతున్నాడు. దూకేప్పుడు హుర్రే అంటాడు, అవునా? ఎందుకంటే ఒక అడ్వెంచర్ చేస్తున్నాను, ఒక పాజిటివ్ ఇమేజ్. ఆయన మైండ్ ఏముందంటే ఎవడు చేయని సాహసం నేను చేస్తున్నాను, దూకగానే అక్కడ ప్రెస్ ఉంటుంది, మీడియా ఉంటుంది, రేపంతా వరల్డ్ మొత్తం నా గురించి మాట్లాడతారు, నేను వైరల్ అయిపోతాను అనే ఒక ఫీలింగ్ తో హుర్రే అంటాడు, ఆనందంగా దూకేస్తాడు. మీ పేరేంటి? గోపన్న. సోమన్న. విజయ్ ఫ్రెండ్ సోమన్న. విజయ్ ట్రైనింగ్ అయ్యాడు, అలా దూకేస్తాడు. విజయ్తో పాటు సోమన్న వెళ్ళాడు. ఎవడు సోమన్నని ఎక్కేశాడు. సోమన్న దూకలేదు, చూస్తున్నాడు, ఎవడో వెంటనే నెట్టేశాడు. సోమన్ ఇప్పుడు కింద పడుతున్నాడు. ఆయన హుర్రే అంటాడా, ఊరు బాబోయ్ అంటాడా, ఎప్పుడు ఊరు నాయన అంటాడు. అనగానే ఇప్పుడు ఆయనకి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యాయి, ఈయనకేం రిలీజ్ అవుతుంది? కార్టిజాల్. ఒక్కసారి హై ఫ్లో ఆఫ్ కార్టిజాల్ రిలీజ్ అవ్వగానే హార్ట్ అటాక్ వస్తుంది. అందుకే భూమి మీద పడకముందు గాలిలోనే చచ్చిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మనం పాజిటివ్ ఊహించుకోవాలా, నెగిటివ్ ఊహించుకోవాలా? అందుకే డ్రీమ్ పాజిటివ్, డ్రీమ్ పాజిటివ్, థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్. ఇఫ్ యు కెన్ థింక్ ఇట్, యు ఫీల్ ఇట్, వాట్స్ యు ఫీల్ ఇట్, యు డూ ఇట్. అందుకే ఆలోచించుకోండి, పాజిటివ్ వైబ్రేషన్స్ పెట్టుకోండి. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. గోల్ పెట్టుకోవడం, ఆ గోల్ని రోజు డ్రీమ్ చేసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ చేసుకోవడం. ఏం చేసుకోవాలి? యాక్షన్ ప్లాన్. సరదాగా చెప్తాను మన విజయ్ పర్లేదా? నీ పేరు వాడుకోవచ్చా? సార్, విజయ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నమాట. 60 years అయితే రిటైర్మెంట్ ఇచ్చారు. 60 years తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ చేశారు పెద్దలు. అందరూ వచ్చారు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, రిటైర్ అవుతున్నావు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అన్నారు. అప్పటిదాకా బాగానే ఉన్నాడు విజయ్. ఇప్పటిదాకా రోజు ఆఫీస్కి వెళ్తున్నా, పని చేస్తున్నాను, టేక్ కేర్ అన్నారు. ఏమైంది ఇప్పుడు ఆయనకి? జాగ్రత్తగా ఉన్నారు. అంతా రకరకాల గిఫ్ట్లు ఇచ్చారు. తెల్లారి ఏం జరిగిందంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, మంచిగా రోజు 6 గంటలు లేచేవాడికి వస్తే 8కి లేచాడు. ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు కదా. వాళ్ళ ఆడ వేడి ఉప్మా జీడిపప్పుతో పెట్టింది, తిన్నాడు. వాళ్ళ ఆడితో కబుర్లు చెప్పాడు, ఇలా పేపర్ వచ్చింది, అన్ని చూశాడు, సినిమా చిత్రాలు పేజీలు చూశాడు. అప్పుడు ఇన్ని మిస్ అయ్యాను, ఇన్ని రోజులు అనుకున్నాను. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఇవన్నీ చదివేవాడు కాదు. అలా ఇక రిలాక్స్ అవుతున్నాడు. మధ్యాహ్నం అందరూ వచ్చి కబుర్లు చెప్తున్నారు, చుట్టాలు ఫోన్ చేస్తున్నారు. ఇలా లైఫ్ 15 రోజుల తర్వాత ఇంక అనుకోని ప్రాబ్లం వచ్చింది. వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేశారు, డాక్టర్ అర్జెంట్ మిమ్మల్ని కలవాలి. ఏంటి? ఒక్క ప్రాబ్లం కాదు సార్, అన్ని ప్రాబ్లమ్స్. చివరికి ఈయన వెళ్ళాడు. వెళ్ళగానే డాక్టర్ అన్నాడు, ఏంటి ప్రాబ్లం అంటే, నడువు నొప్పి వస్తుంది, నిద్ర పట్టట్లేదు, తింటే అరగట్లేదు, ఏవేవో పీడకాలు వస్తున్నాయి, పిచ్చి అవుతుంది సార్, నాకేమో అయింది. అప్పుడు డాక్టర్ ఏమన్నా అంటే, నేను ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలని చాలా టైం పడుతుంది, నీకు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేను, ఓ 1 వారం రోజుల తర్వాత రావాలి. మరి 1 వారం రోజులు ఏం చేయాలి డాక్టర్ గారు? అప్పుడే ఆ డాక్టర్ వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లాడు గాలి పట్టడం, కైట్ పట్టుకొని పరిగెడుతున్నాడు. వెంటనే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, ఆ పిల్లాడి చేతిలో ఉన్న గాలిపటం తీసి ఈ ముసలాడికి ఇచ్చాడు. ఇచ్చి 1 వారం రోజులు ఏం చేయాలన్నావు కదా, మళ్ళీ మాట్లాడకు, ఇంటికి వెళ్ళి రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఈ గాలిపట ఎగిరించుకోవాలి. కైట్ ఎగిరి పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. ఏ డాక్టర్ గారు మాట్లాడొద్దన్నాను, వెళ్ళి పట్టుకొని ఇంటికి పోయినాక ఇప్పుడు ఎగిరియాలి కదా, ఏమో ఏం మాటలో ఏముందో చూద్దామని చెప్పి డాక్టర్ గారు చెప్పారు కదా అనుకున్నా. అర్లీ మార్నింగ్ 5 o'clock మేడం దగ్గరికి వెళ్ళాడు. ఇంకా బంగ్లా నిలబడి ఇలా ఎగిరిస్తున్నాడు. కానీ కర్మకాలి అది ఎగరట్లా. ఎప్పుడో చిన్నప్పుడు ఆడించాడు. ఈలోపు ఈయన పంతమంటే వచ్చి ఇంత బతికి గాలిపటం ఎగిరించలేకపోతున్నానంటే కసిగా తీసుకున్నాడు. సన్ రైజ్ కాలేదు, ఎండ పడుతుంది, చెమటలు కారుతున్నాయి, ట్రై చేస్తూనే ఉన్నాడు, అది ఎగరట్లా. అలా వాళ్ళ ఆవిడ వచ్చి, ఏంటంటే ఏం చేస్తున్నారు? గాలిపటం ఎగిరిస్తున్నాను. ఏమయ్యా నీకు వెర్రి రాపించారు, నీకేమో అయిందని ఆవిడ కంగారు పడిపోతుంది. అవమాన భారం తప్పుకోలేకపోయాడు. గాలిపటం ఎగరకపోవడం కాదు, ఆవిడ చూసావా? వచ్చాడు, మళ్ళీ పడుకున్నాడు. సాయంత్రమే మళ్ళీ ట్రై చేద్దామని వెళ్ళాడు. అయితే ఈసారి వెళ్తున్నప్పుడు వాళ్ళ మనవాడిని తీసుకుపోయాడు. ఎవరంటే పూర్ణ ఆడిస్తాను అనుకుంటారు. పట్టుకుపోయి మళ్ళీ ట్రై చేశాడు. ట్రై చేస్తే అలా చేస్తాడు, గాలిపటం ఎగిరింది. ఎగరగానే అలా ఎగరగానే ఒక్కసారి 2 చేతులు వదిలేసి హుర్రే అవడం మొదలెట్టాడు.
వాళ్ళ ఆడ కలిగి ఏంటంటే గాలిపటం ఎగిరింది చూడాలి. అయ్యా ఈయనకేమో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇంకో ఇద్దరు పిల్లలు జాయిన్ అయ్యారు. ఈ వారం రోజుల్లో ఏమైందంటే చిన్న చిన్న పిల్ల వీధిలో ఉన్న 10 పిల్లలు బ్యాచ్ తయారయ్యారు. పొద్దున గంట సాయంత్రం గంట కూరగాయలు పట్టుకుని మెడవేసి పోతాడు, గాలిపటాలు ఎగురుతాడు. మధ్యాహ్నం అంతా గాలిపటాలు తయారు చేస్తాడు. 15 రోజుల తర్వాత ఒక 2 టీములను పెట్టి కాంపిటీషన్ పెట్టాడు. కాంపిటీషన్ పెట్టగానే తెల్లారి ఎవరో ప్రెస్ రిపోర్టర్ మంచి ఫోటో తీసి రిటైర్మెంట్ అనగానే అందరూ జీవితం అయిపోయింది అనుకుంటారు. బట్ ఈ పెద్ద ఆయన చూసారా వీధిలో ఉన్న చిన్న పిల్లలందరినీ పోగేసి గాలిపటాలు ఎగిరిస్తూ వాళ్ళ ఉత్సాహాన్ని నింపుతున్నారు అని పేపర్లో ఫోటో ఇస్తారు. అరే ఇంత కొద్ది 60 సంవత్సరాలు సేవ చేసి ఎప్పుడు పేపర్లో నా ఫోటో వేయలేదు. వారం రోజులు కూరగాయలు ఆడితే ఇంత ఫోటో వేసి ఇంకా ఫుల్ బిజీ అయిపోయి కైట్ తాతయ్య అని ఇంకా పేరు పెట్టారు. కైట్ తాతయ్య. ఈలోపు డాక్టర్ ఫోన్ చేశాడు. ఏమైనా నేను వారం తర్వాత రమ్మన్నాను రాలేదు. డాక్టర్ గారు ఇప్పుడు బిజీ ఉన్నాడు వారం తర్వాత. ఆ డాక్టర్ గారు ఎవరో కాదండి, ఒక సైకాలజిస్ట్. ఈయన మానసిక స్థితి అర్థం చేసుకొని ఏం చేశాడంటే ఈయనకి ఏ ప్రాబ్లం లేదండి. రోజు వాళ్ళ కూర్చొని పట్టుకుని నడుము వస్తుంది, పని లేకపోతే కింద అరగట్లేదు, ఆర్డర్లీ లైఫ్ లేకపోతే నిద్ర వస్తలేదు, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆయన ఏం చేశాడంటే గాలిపటం చేతికి పని చెప్పాడు. గాలిపటం ఎగిరియాలంటే బాడీ స్ట్రైట్ గా పెట్టి సన్ రైజ్ చూస్తూ అర్లీ మార్నింగ్ స్ట్రెచ్ చేసి అలా వెనక్కి ముందుకు గంట సేపు నడిస్తే సెట్టింగ్ వచ్చి బాడీ మొత్తం స్ట్రైట్ అయ్యి యాక్టివ్ అయిపోయాడు. మళ్ళీ సాయంత్రం ఎక్సర్సైజ్ చేయగానే హాయిగా నిద్ర పట్టేది. అర్థమైంది ఇప్పుడు చేతిలో గాలిపటం ఉన్నవాడు ఎప్పుడు హెల్దీగా ఉంటాడు. చేతిలో గాలిపటం ఉన్నవాడు బిజీగా ఉంటాడు. వాడెప్పుడు ఆనందంగా ఉంటాడు. వాడెప్పుడు జనాలతో ఉంటాడు. ఆ గాలిపటమే మన లక్ష్యం. చెప్పండి, మీకు ఆ గాలిపటం ఉందా లేదా? మీకు ఆ గాలిపటం లేకపోతే మీకు అన్ని నొప్పులు వస్తాయి. మామ డిస్టర్బ్ చెప్పాలి. మామ ఎంత అనుకున్నాను అని కావట్లేదు. మామ ఈ డైలాగ్ ఎప్పుడు వస్తాయి? ఏ గాలిపటం? తెగిన గాలిపటం తిరుగుతూ ఉంది. సో అలా ఉంటుంది. లక్ష్యం ఉంటే అడ్వాంటేజ్ అదనమాట. ఒక మీరు పెట్టుకున్న గోల్ ఎలా ఉండాలనేది చెప్తున్నా. ఇంకా మీకు అయస్కాంతం తెలుసు, మ్యాగ్నెట్. ఒక పీస్ ఆఫ్ ఐరన్, ఒక ఇనుప ముక్క తీసుకో. ఇనుప ముక్కలో ఏ మాలిక్యూల్స్ అయితే ఉంటాయో మ్యాగ్నెట్ లో కూడా అవే మాలిక్యూల్స్ ఉంటాయి. అవునా? What are the molecules you have in the magnet? The same molecules are there in the piece of iron also. Iron లో అవే ఉంటాయి, మ్యాగ్నెట్ లో అవే ఉంటాయి. అందులో ఉన్నవే ఇందులో ఉంటాయి. కానీ మ్యాగ్నెట్ ఏమో ఆకర్షిస్తుంది, ఐరన్ ఏమో ఆకర్షించబడుతుంది మ్యాగ్నెట్. ఇప్పుడు చెప్పండి, మరి అందులో ఉన్నవే ఇందులో ఉన్నాయి కదా, దీనికి ఆకర్షించే గుణం ఎలా వస్తుంది? దానికి ఎందుకు ఆకర్షించే గుణం రాదు? ఐరన్ మామూలుగా ఉంటుంది. అదే మ్యాగ్నెట్ ఆకర్షించే గుణాన్ని పొందుతుంది. అది మరి ఎట్లా పొందుతుంది? సేమ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఐరన్ లో ఉండే మాలిక్యూల్స్ మ్యాగ్నెట్ లో ఉంటాయి. కాకపోతే మ్యాగ్నెట్ లో ఉండే మాలిక్యూల్స్ అన్ని ఆర్గనైజ్ గా ఉంటాయి, ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మ్యాగ్నెట్ లో అన్ని మాలిక్యూల్స్ ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఐరన్ లో ఉండే మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో పీస్ ఆఫ్ ఐరన్ లో అవి డిఫరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అంతే తేడా. ఎప్పుడైతే అందులో ఉండే మాలిక్యూల్స్ అన్ని ఆర్గనైజ్ చేయబడతాయో, ఒక డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాయో, దానికి ఆకర్షించే గుణం వస్తుంది. అలాగే నౌ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ సిట్టింగ్ ఓవర్ దేర్, ఎవ్రీబడీ ఇస్ లైక్ ఎ బ్లాక్ హార్స్. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా యు ఆర్ లైక్ ఎ బ్లాక్ హార్స్ విచ్ హస్ ఆల్ ద ఇన్ఎబిలిటీస్, బట్ you might not know that. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రతి వాళ్ళలో కష్టపడే గుణం ఉంది, ఎదగాలనే కోరిక ఉంది, పనిచేద్దామనే ఆలోచన ఉంది, మిమ్మల్ని సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు, మీకు గైడెన్స్ ఇచ్చే మాస్టర్లు ఉన్నారు, మీకు కావాల్సిన అన్ని విధాలుగా సహకరించేందుకు ప్రభుత్వం ఉంది. అన్నీ ఉన్నాయి. కాకపోతే నీలో టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, పేషెన్సీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీ టాలెంట్ ఒకవైపు వెళ్తుంది, నీ స్కిల్ ఇంకోవైపు వెళ్తుంది, నీ పేషెన్సీ ఇంకోవైపు వెళ్తుంది, నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు నువ్వు మామూలుగా ఐరన్ లాగా ఉండిపోతావు.
అలా కాకుండా ఈరోజు నేను ఈ జాబ్ సంపాదించాలనే టార్గెట్ పెట్టుకున్నావు. ఆ జాబ్ సంపాదించడానికి ఫస్ట్ నీ స్కిల్ని ట్రై చేస్తావు. నీ స్కిల్తో కొత్త వరకే ఎదగాలి. అప్పుడు నీ యొక్క హార్డ్ వర్క్ని ఇటు డైవర్ట్ చేస్తావు. నీ హార్డ్ వర్క్ ప్లస్ స్కిల్ రెండింటితో చెప్తా ఉంటావు. అప్పుడు ఇంకొంచెం ఎదుగుతావు. నీ హార్డ్ వర్క్, నీ స్కిల్, నీలో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తావు, నీలో ఉన్న పేషెన్స్ని బయటికి తీస్తావు, నీలో ఉన్న స్మార్ట్నెస్ని బయటికి తీస్తావు. ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా నీ టార్గెట్ వైపు మరలుస్తూ ఉంటావు. అప్పటికి నీ నుండి కాకపోతే మీ టీచర్స్ గైడెన్స్ తీసుకుంటావు, మీ పేరెంట్స్ సపోర్ట్ తీసుకుంటావు. ఇలా నీకున్న రిసోర్సెస్ అన్నీ కూడా నీ గోల్ వైపు డైవర్ట్ చేయగానే నీకు తెలియకుండానే నీలో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్ లో వెళ్తాయి. అప్పుడు యు బికమ్ పవర్ఫుల్ అండ్ యు అట్రాక్ట్ ఎవ్రీథింగ్. గ్యారెంటీ ఏదైనా ఆకర్షించగలుగుతారు. అది ఆకర్షించాలి అంటే ముందు ఇంకో గోల్ ఉండాలి. అందుకే when you have a goal you become organized. You become attractive. You get the power to attract everything that's there around you. నీ చుట్టూ ఉన్న వస్తువుల్ని, వ్యక్తుల్ని అన్నింటినీ ఆకర్షించే గుణం నీకు రావాలి అంటే ముందు నీకు లక్ష్యం ఉండాలి. That's why I said have a goal. మరి గోల్ ఉంటే సరిపోదు. Even just before I was telling you should believe in yourself. కొంతమంది డౌట్ ఉంటుంది, సార్ అనుకుంటే అయిపోతామా సార్? అనుకుంటే అయిపోతామా చెప్పండి? అయిపోతామా? అయిపోము. అనుకుంటే అయిపోము. అనుకున్నది చెయ్యాలి. ముందు మీరు నమ్మాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా అనుకుంటే అది సాధించవచ్చు అని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ ఇంతకుముందు చెప్తున్నారు సార్, ఏమన్నారు 20,000 జాబ్స్ ఉన్నాయి, ఇందులో మనకేం వస్తుందని డిసప్పాయింట్ అవుతుంది. అందులో ఒక జాబ్ మీకోసం ఉంది, మిగతా అన్ని వేరే వాళ్ళకి అనుకోండి అని చెప్పారు. అవునా? సో చెప్తారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అనుకున్నంత మాత్రాన అయిపోదు. దానికి కావాల్సిన ఆచరణ. ముందు దాన్ని మీరు నమ్మాలి. నేను ఈ జాబ్ కొట్టగలను అని, నేను కొడతాను అని మీరు నమ్మాలి. చెప్పండి. మరి ఆ కెపాసిటీ నాకు ఉందా లేదా అని మీరు డౌట్ పడవచ్చు. మనకు బ్రేక్ ఉంది తెలుసా? ఉందా లేదా? మనం దీన్ని ఎంత తక్కువ అందుకే అంటారు అండర్ ఎస్టిమేటింగ్ వాట్సాప్ ఇస్ ద గ్రేటెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ యూనివర్స్. ప్రపంచంలో తనని తాను తక్కువ అంచనా వేసుకోవడం మించిన నేరం, పాపం, ఘోరం ఇంకోటి లేదు. Don't underestimate yourself. Today all the great people who are there in the world, ఈ రోజు ప్రపంచంలో గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళంతా ఎక్కడి నుండో రాలేదు. నీలాగా, నాలాగా, సాలాగా, ఊర్ల నుండి, గ్రామాల నుండి అందరూ వచ్చిన వాళ్ళు. ఇలాంటి సెమినార్లో కూర్చొని ఇలాంటి కోచింగ్ సెంటర్లో చదువుకున్న వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఏం స్పెషల్గా లేదు. మనందరికి సేమ్ ఉన్నాయి, మాలిక్యూల్స్ సేమ్ ఉన్నాయి. వాటిని ఎలా వాడుతున్నాం? మనందరికి ఒక బ్రెయిన్ ఉందా లేదా? ఆంటోనీ రాబిన్స్ అంటాడు, బ్రెయిన్ ఇస్ ద గ్రేవ్యార్డ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఐడియాస్. Brain is the graveyard of greatest ideas. Brain is the graveyard of greatest ideas where all the wonderful ideas are buried, and the people who dare to open the gates of this graveyard will get every solution to every problem in the life. Only the thing is, if you have the guts to dig deeper into the reams of your own brain. ఇదొక ఒక శ్మశానం. ఈ శ్మశానంలో ఒక వ్యక్తి అద్భుతంగా జీవించడానికి, ఎదగడానికి కావాల్సిన ఆలోచనలన్నీ పాతి పెట్టబడి ఉంటాయట. కానీ ధైర్యంగా ఈ శ్మశానం తలుపులు తెరిచి తమ్ముకున్న అద్భుతమైన ఐడియా వస్తూనే ఉంటాయట. కానీ కర్మ ఏంటంటే మనం ఎప్పుడు మన శ్మశానంలో తాము పప్పుడు శ్మశానంలో. అంటే మన మైండ్లో ఏముంది, మన బ్రెయిన్లో ఏముంది, మనకి ఏ ఆలోచనలు ఉన్నాయి, ఎలా డ్రీమ్స్ ఉన్నాయి, ఎలా డిజైర్స్ ఉన్నాయి, వీటి ఆలోచించాం. ఎదుటి మైండ్లో ఏముందో కనుక్కోవడానికి ట్రై చేస్తాము. మనం ఏమంటారు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. చెప్పండి, ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో మన గురించి తెలిస్తే మనం బతకగలమండి. ఇప్పుడు నా గురించి మీరు ఏమనుకుంటున్నారో తెలిస్తే నేను మాట్లాడగలను? మాట్లాడదు. అందుకే నెవర్ ట్రై టు నో వాట్ ఇస్ దేర్ ఇన్ ద మైండ్ ఆఫ్ సంబడి ఎల్స్. ఆల్వేస్ ట్రై టు నో వాట్ ఇస్ దేర్ ఇన్ యువర్ ఓన్ మైండ్. నీ మైండ్లో ఏముంది, నీ మనసులో ఏముంది, నీ బ్రెయిన్లో ఏముంది, నువ్వు ఎందుకు. ఈ బ్రెయిన్ ఎంత బాగుంటుందో తెలుసా? ఇవాళ నిలబెట్టి మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక చిన్న పెన్ డ్రైవ్ తీసుకోండి. ఒక పెన్ డ్రైవ్ లో మీ 800 మంది దగ్గర ఉన్న పుస్తకాలు ఇన్ఫర్మేషన్ తో పెన్ డ్రైవ్ లో పెట్టచ్చా లేదా? ఇమాజిన్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బిల్డింగ్. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బిల్డింగ్, ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ అనట. ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ ఇటుకలు, రాళ్ళు, సిమెంట్ కాకుండా కంప్యూటర్ మెమరీ చిప్స్ ఏదో మీరు పెన్ డ్రైవ్స్. ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ ని ఇటుకలు, రాళ్ళు, సిమెంట్ కాకుండా పెన్ డ్రైవ్స్ తో కట్టామనుకో, ఆ బిల్డింగ్ మొత్తానికి ఎంత మెమరీ పవర్ ఉంటుందో ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి అంత మెమరీ పవర్ ఉందా లేదా? ఉందా లేదా? మీరు ఒక గంట సేపు వీడియో తీస్తే మెమరీ ఫుల్ అని వస్తుందా? మరి ఈ రోజుకి పుట్టిన దగ్గర నుండి 20-25 సంవత్సరాలుగా మీరు చూసిన ప్రతి దృశ్యాన్ని
వీడియో తీస్తూ వస్తున్నారు కదా, ఎప్పుడైనా మెమరీ ఫుల్ అని వచ్చిందా? ఇంత మెమరీ ఉందండి. ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్క విషయాన్ని నిక్షిప్తం చేస్తుంది. నీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని ఒక దారానికి దండలాగా ఉంచితే ఈ భూమి చుట్టూ ఒక రౌండ్ వేయచ్చు. ఎంత మెమరీ పవర్ ఉంది, ఎన్ని వేల కంప్యూటర్స్ ఇందులో ఉన్నాయి. ఇంత మెమరీ పవర్ పెట్టుకొని, ఇంత బ్రెయిన్ పవర్ పెట్టుకొని మనం ఏమంటాం తెలుసా, మనకు అంత లేదేమో, మనకంతా లేదులేరా. ఇంకోటి వచ్చాడు, అరే నీకు తలకాయ పని చెప్తలేదురా. వీడు ఐన్స్టీన్ కనుక్కున్నాడు తలకాయ పని చెప్తలేదు. ఎలా ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే మనం అవమానిస్తూనే ఉంటాం. వాడొచ్చో నీకు తలకాయ పని చేయదంట, నీకు బుర్ర పని చేయదంట, ఓడికి నీకు అర్థం కాదురా, నీకు అసలు మైండ్ ఉండదురా. ఇంకోటి రకరకాల బూత్ మాటలు కూడా వాడతారు. అందరూ నీకు తలకాయ పని చేస్తా, తలకాయ పని చేయాలి, తలకాయ పని చేస్తలేదు ఊకోవాలి. అవునా? ఎప్పుడైతే అలా అన్నతో ఏమో తెలుసా, తెలియకుండా నువ్వేమంటావు అంటే నాకు అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదురా, నాకు అర్థం కాదు నువ్వే 10 సార్లు చెప్పినంటే నీకెట్లా అర్థమవుతుంది. అందుకే డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్. అండర్ ఎస్టిమేటింగ్ వన్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ క్రైమ్. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. నీ గురించి నువ్వు నెగిటివ్ గా మాట్లాడద్దు. ఎదుటివాడు నీ గురించి తక్కువ చేసి మాట్లాడితే యాక్సెప్ట్ చెయ్యొద్దు. అలాంటి కంపెనీలో ఉండొద్దు. ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరేంటమ్మాయి? కళ్యాణి. కూర్చోమ్మా. కళ్యాణి మంచి అమ్మాయి, రోజు టైం క్లాస్కి వస్తూ ఉంటారు. ఏ రోజు లేట్ కావాలి. షీ ఈజ్ వెరీ డిసిప్లిన్. ఇవాళ ఈ సెమినార్కి మాత్రం 2 నిమిషాలు లేట్ వచ్చింది అనుకున్నాం. విమర్శన అందరు ముందు నేను తిట్టడం మొదలెట్టా. కళ్యాణి నీకు టైం సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు, 6 సెన్స్ లేదు, 7 సెన్స్ లేదు. హౌ డే యూ కమ్ లేట్ టు మై సెమినార్? నా సెమినార్ నువ్వు లేట్ రావస్తాను తిట్టడం మొదలెట్టా. అనుకోని సంఘటన. చిరంజీవి సార్ ఇలా తింటారు, ఇలాంటి వాడని అమ్మాయి ఎప్పుడు ఊహించలేదు. సార్ అని చాలా గౌరవం ఉంది. ఇలాంటి సంఘటనలు జీవితం జరుగుతాయా? మనం అభిమానించే వాళ్ళే మనల్ని అవమానిస్తారు, మనం ప్రేమించే వాళ్ళే మనం ద్వేషిస్తారు, మనం ఊహించని ఎదురు దెబ్బలు ఎన్నో జరుగుతాయి, సంఘటనలు ఎన్నో జరుగుతాయి. అలాంటప్పుడు నీ రియాక్షన్ ఏంటి అని నేను చెప్పాల్సుకున్నాను. కళ్యాణి ఊహించని సంఘటన ఇష్టం వచ్చినట్టు నేను తింటాను. ఇప్పుడు కళ్యాణి మా ఇంట్లో ఇంతకుముందు నా ఫోటో ఉండేది. చిరంజీవి సార్ స్మైలింగ్ ఫోటో ఉండేది. చిరంజీవి సార్ అని ఉండేది. ఇప్పుడు కింద రాక్షసుడు అని టైటిల్ మారేది ఫోటో. ఇప్పుడు ఆ ఫోటో గంటకి ఇంటెన్సిటీ పెరుగుతా ఉంది. ఫుల్గా పెట్టేసి కళ్యాణ్ని కూర్చోవాలి. లిసన్ మై సెమినార్ డెవలప్ యువర్ పర్సనాలిటీ అని. ఆ క్లాస్ అర్థం ఉందా? అసలు అర్థం. ఇప్పుడు ఈ బాధలో ఇంటికి వెళ్ళింది అన్నాడు. ఏమ్మ కళ్యాణి ఇంటికి వెళ్ళావు, నీకు బాధ పెడుతుంది ఆ పిక్చర్, నేను తిడుతూ ఉన్న సీన్ ఏదైతే ఉందో రాక్షసులాగా బాధ పెడుతుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలంటే నువ్వు ఏం చేస్తావు? ఆ మూడు నుండి బయటికి రావాలి, చదువుకోవాలి కదా. మరి మీరేం చేస్తారో నేను అడగాలి. అబ్బాయిలు ఏం చేస్తారో నాకు తెలుసు. నాకు తెలుసు కదా. ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు సాయంత్రం అన్ని మారిపోతాయి. లొకేషన్ మారుతుంది, ఫ్రెండ్స్ మారుతారు, అన్ని మారుతాయి. అందుకే నేను అమ్మాయిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. చెప్పమ్మా, ఇప్పుడు ఈ బాధ నుండి బయటికి రావాలంటే ఏం చేస్తాను? నెక్స్ట్ టైం తొందరగా రావడం కాదమ్మా. యాక్చువల్గా 2 నిమిషాలు లేట్ రావడం కాదు. అసలు కూర్చోండి. నేను ఎందుకు తిట్టాను తెలుసా? పొద్దున మా ఆవిడ నన్ను తిట్టింది. అది మ్యాటర్. సో ఇవి మనం హ్యూమన్ బీయింగ్స్ కదా, మనం అన్ని ఫిజికల్గా వస్తూ ఉంటాం, ఎమోషనల్గా క్యారీ చేస్తాం. అక్కడ ఎక్కడ డబ్బు చేస్తూ ఉంటాం అన్నమాట. సో నీ తప్పు లేదమ్మా 2 నిమిషాలు లేట్ రావడం అని. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారా? ఫస్ట్ థింగ్ బాధగా ఉన్న ఫ్రెండ్స్కి చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఫ్రెండ్స్కి చెప్పాలి. ఎవరైనా సరే బాధగా ఉన్న ఫ్రెండ్స్కి చెప్పాలి. ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్ 4 మంచి అమ్మాయిలు అనుకున్నాను. ఫస్ట్ అమ్మాయి వచ్చాను, ఏమని తెలుసా? అమ్మాయి వచ్చాను, కళ్యాణి ఎందుకు ఫీల్ అవుతున్నావు? చిరంజీవి సారే కదా పెట్టింది, లేట్గా వచ్చామని మన కోసమే కదా, మన సారే కదా, మన కోసమే చెప్పారు. వదిలే చిన్న విషయం, లైట్ తీసుకోవాలి 10 సార్లు అని. కొంచెం నా ఇమేజ్ ఏముంది ఇప్పుడు? లైట్. రెండో అమ్మాయి వచ్చి, అయ్యో కళ్యాణి పిచ్చుతారా, చిరంజీవి సార్ తింటే నువ్వు ఫీల్ అవుతున్నా చెప్పు. సార్ నేను నన్ను తిట్టలేదా? నేను కూడా తిట్టాడు. ఎందుకంటే ఇప్పుడు మనలో శాడిజం ఉంటుంది కదా మనిషి. ఉంటుందా ఉండదా? మనోడంటే అబ్బాయి ఎగ్జామ్ మొత్తం పోయింది మా రాలేదంటే బాధగా ఉంటుంది. ఆయన వచ్చి నేనైతే ఆయనతో కూడా రాయలేదు.
యువర్ సో హ్యాపీ అన్నారు. సరే రెండో అమ్మాయి వచ్చిన అన్ని తిట్లేదు, ఓ నిన్ను తిట్టారు, అయితే కామన్ యాక్ట్ అనమాట కొంచెం రైట్. మూడో అమ్మాయి వచ్చింది, అయ్యో కళ్యాణ్ ఇచ్చారు చిరంజీవి సార్ అయితే ఫీల్ అవుతున్నాను చెప్పి, లేదు సార్ చిరంజీవి సార్ అంటే బీపీ పేషెంట్ అంట. అవునా మరి వాయిస్ లేదు, అదే మరి బీపీ అంటే. ఇప్పుడు కళ్యాణి మైండ్ ఒకటి ఉంది, ఎవరైనా బీపీ పేషెంట్ తెలిస్తే పెద్ద ఫీల్ అవుతారని మనందరికీ తెలిసిన విషయం, సార్ బీపీ అట. నాలుగో అమ్మాయి వచ్చింది, ఇంకో రకంగా ప్రోగ్రామ్ చేసింది, ఊరికో కళ్యాణి చిరంజీవి సార్ అయితే నువ్వు ఫీల్ అవుతున్నావు తెలుసా నీకు, సార్ అంటే 25 years నుండి సెమినార్ చెప్పి ఈ మధ్య మెంటల్గా. అవునా అదే మరి ఎక్కువ సెమినార్లో కూడా బయటకు రావట్లేదు చూసినాం అది మాట. ఇలా నాలుగు రకాలుగా వల్లే చిన్న విషయం ఇట్లా పాజిటివ్గా చేస్తే అమ్మాయి మైండ్ రిలాక్స్ అవుతుంది. తెల్లారి కళ్యాణి వస్తే నేను చూడగానే పాపం చెడు ఇప్పుడు నా మీద కోపం కాస్త ఏమవుద్ది. కానీ కర్మగాలి ఈ నలుగురు మనుషులకి ఇట్లా జరుగుతుంది. ఈ నలుగురు ఇంకోటి అయ్యి ఫస్ట్ అమ్మాయి వచ్చి కళ్యాణి ఏంటి బాధగా ఉంది, సార్ ఏం తిట్టే ఇవాళ గోల్డ్ మెడల్ అండి, మరీ ఏమన్నా మంచి మాటలు అమ్మాయి ఇప్పుడు ఆవిడ పిక్చర్ని పెయింట్ చేస్తుందా, పిక్చర్ అరేంజ్ చేస్తుందా, ఇప్పుడు బాధ పెరుగుతుంది. రెండో అమ్మాయి అవును కళ్యాణి ఎంతమంది అబ్బాయిల ముందు తిట్టారా, అప్పటిదాకా అబ్బాయిలు ఉన్నారు గ్రూప్ లో అన్న విషయం కళ్యాణి మైండ్ లో, ఇప్పుడు అబ్బాయిల పిక్చర్ ఇంతమంది కనబడ్డారు. ఇప్పుడు బాధ పెరుగుతుందా తగ్గుతుందా. మూడో అమ్మాయి కళ్యాణి అవును లేట్ వస్తే సార్ తిట్టాలి, అందరు తిట్టాలి కదా, ఇంకో అమ్మాయి ఆ అమ్మాయి రోజు లేట్ వస్తే ఆ అమ్మాయిని తిట్టాలి, నిన్నే పెరుగుతుందా తగ్గుతుందా. ఇప్పుడు నాలుగో అమ్మాయి ఇంకా తెలియదు, ఆవిడ వచ్చేది కళ్యాణి ఆ అవమానానికి ఆ తిట్లకి నువ్వు కాబట్టి బతుకున్నావు తెలుసా అంటే ఏంటి ఇప్పుడు మరి నేను చెప్పదు ఛాయిస్ నీదే. చూడండి ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ నలుగురు, సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ నలుగురు. ఇప్పుడు చెప్పండి మీ ఫ్రెండ్స్ ఫస్ట్ టైపా సెకండ్ టైపా? అది మీరు డిసైడ్ చేసుకోండి, ఆత్మద్రోహం చేసుకోకుండా ఇంటికి వెళ్ళాక ఆలోచించండి. మీరు ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ గ్రూప్ లో కనుక ఉన్నట్లయితే సక్సెస్ సాధించడం అంత ఈజీ కాదు. సారీ ఫస్ట్ టైప్ ఉంటే ఈజీ అవుతుంది సక్సెస్ సాధించడం. మంచి ఫ్రెండ్స్ రెండవ రకానికి చెందిన గ్రూప్ లో కనుక ఉన్నారనుకోండి ఎప్పుడు మనం పైకి ఎదగడం చాలా కష్టం అయిపోతా ఉంటుంది. అందుకే ఫస్ట్ సీ యువర్ అసోసియేషన్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యు ఆర్ అసోసియేటెడ్ విత్. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు డాన్స్ మీద ఉన్న వాళ్ళంతా కూడా చిన్న స్థాయి నుండి చెప్పుకోలేని కష్టాలు పడి వచ్చిన వాళ్ళు, అందుకే అందరూ ఒక దగ్గర చేరామేమో ఈ నేమ్స్ అయితే అనే కార్యక్రమం ద్వారా. సో యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ హ్యాపెన్స్. నేనేం చెప్పదలుచుకున్నానంటే చెక్ యువర్ అసోసియేషన్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యు ఆర్ అసోసియేటింగ్ విత్. ఇఫ్ యు వాంట్ టు సోర్ ద ఈగల్, స్టాప్ రన్నింగ్ అప్ ద టర్కీస్. ఆకాశంలో గెద్దలతో ఎగరడమే నీ లక్ష్యం అయితే వాటి వైపే చూడాలి, వాటి గురించే తెలుసుకోవాలి, వాటి గురించే చదువుకోవాలి, వాటి వైపే ఫోకస్ చేయాలి, అలాగే ఎగరాలి, మిగతా వాటిని దూరం పెట్టాలి. అలా చేసినప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం. యువర్ అసోసియేషన్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. యువర్ అసోసియేషన్, what kind of people you are staying with, what kind of things that you are talking, what kind of things that you discuss in your leisure time, and all these come into picture. అందుకే అసోసియేషన్ makes all the difference. మీ అసోసియేషన్ చెక్ చేసుకోండి. యువర్ ఫ్రెండ్స్ మేక్ యువర్ వరల్డ్. మీ ఫ్రెండ్సే మీ ప్రపంచాన్ని సృష్టిస్తారు, అవునా కదా? సో మీరు ఎలా ఉంటారు తెలుసా? ప్రోగ్రామింగ్ అంటే ఏమవుతారంటే ఇప్పుడు మైండ్స్ అన్ని ఎలా డిస్టర్బ్ అవుతాయో చెప్తారు. చిన్నప్పుడు మనం పుట్టిన వెంటనే 4 సంవత్సరాలు మీకేం తెలియదు, మీ మైండ్ అంతా మామూలుగా ఉంటుంది, ఏం తెలియదు. పుట్టిన వెంటనే అమ్మ తప్ప ఇంకేం తెలియదు. సో కొంతకాలం తర్వాత నువ్వు ఎవరిని చూసి భయపడతావు, భయం కూడా తెలియదు ఆ టైంలో. అప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, నీ మొహం పెట్టి టీ అంటాడు, అనగా అంట. అప్పుడు అమ్మ అంటారు డాడీ 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 పో అంటారు. ఓ అప్పుడు నువ్వు డాడీ పిక్చర్ని ఫోటో స్కాన్ చేసి మైండ్లో పెట్టుకో, మనోడ యాక్సెప్ట్. ఆ రోజు నువ్వు డాడీని యాక్సెప్ట్ చేస్తావు. ఇంకా అమ్మ నాన్నతో 3 సంవత్సరాలు నీ జీవితం అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. ఇంకొక రోజు అమ్మ నాన్న నీకు కొత్త షూస్ కొనిస్తారు, కొత్త డ్రెస్సులు పండుగలాగా చేస్తూ ఉంటారు, అంటే బలిచ్చే కొత్త పిల్లలు తయారు చేసింది. నీకు అర్థం కాదు. తెల్లారి పొద్దున్నే ఏం చేస్తారా, బర్ర అంతా పోయి అప్పుడు అర్థమవుతుంది.
అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూనే తీసుకెళ్ళి ఎక్కడ వేస్తుంది. వేయగానే ఫస్ట్ స్కూల్కి వెళ్ళగానే పోరగాళ్ళంతా అప్పటిదాకా నేను ఒక్కడే ఉన్నాను, యూనిక్ క్రియేచర్ ఇలా గుడ్డుగా అనుకుంటాడు. ఆ స్కూల్లో పోరగాళ్ళందరినీ చూడగానే ఒకడు వెళ్ళిపేసేసి ఒకరిని చూసి ఒకడు ఎడుతూ ఉంటాడు. సో ఫస్ట్ నువ్వు కొద్ది రోజులు అమ్మ మాట వింటే తర్వాత అమ్మ నాన్న మాట వింటావు, వాళ్ళిద్దరు ప్రోగ్రామ్ చేస్తారని నేను రైట్. ఆ తర్వాత స్కూల్లో ఏదైనా టీచర్ వస్తుంది, వచ్చి ఫ్రెండ్స్ 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 అంటది. అప్పుడు నేను ప్రోగ్రామింగ్ చేసేదంతా ఎవరు? టీచర్. అప్పుడు టీచర్ మాట మాత్రమే వింటావు నువ్వు, ఇంకెవరి మాట వినా. స్కూల్లో పొద్దున్న ఏమైనా ప్రతిజ్ఞ చేస్తారు, భారతదేశం నా మాతృభూమి, అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెలు సోదరులు అన్ని చేస్తారు. అదంతా బాగుంటుంది. నీకు చిన్నప్పుడు హోమ్ మేడ్ సాఫ్ట్వేర్, తర్వాత స్కూల్ మేడ్ సాఫ్ట్వేర్ బాగుంది. తర్వాత కాలేజ్కి వెళ్తావు. ఇప్పుడు కాలేజీలో ఏం జరుగుతుంది? అక్కడ టీచర్స్ ప్రోగ్రామ్ చేశారు, ఇక్కడ పేరెంట్స్ ప్రోగ్రామ్ చేశారు. కాలేజ్కి వెళ్ళాక ఎవరు ప్రోగ్రామ్ చేస్తారు? లెక్చరర్స్ ట్రై చేస్తారు, పాపం ప్రోగ్రామ్ చేద్దాం. నువ్వు అప్పటికి తెలివైన వైపు పాస్వర్డ్ పెట్టుకుంటావు. నీ సిస్టమ్ ఎవరికి యాక్సెస్ ఇవ్వు. ఆ యాక్సెస్ ఎవరికి ఇస్తావు అంటే ఫ్రెండ్స్ మాత్రమే. ఇంకా మన ఫ్రెండ్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఏరియాలో ఎక్స్పర్ట్. వీడికి రోడ్డు మీద దొరికిన ప్రతి సీడీ తెచ్చి సాయంత్రం మన సిస్టమ్ వెళ్తాడు. అర్థమవుతుందా? అంటే వాడి ఎమోషన్స్, ఫీలింగ్స్, వాడి ఎక్స్పీరియన్సెస్ అన్నీ సాయంత్రం మన బుర్రలో వేస్తాడు. ఇప్పుడు చెప్పండి, రకరకాల సాఫ్ట్వేర్లు అయినాయి కానీ తెచ్చి ఇందులో వేస్తే ఈ సిస్టమ్కి ఏమొస్తుంది చెప్పాలి? వైరస్ వస్తుంది. ఏమొస్తుంది? వైరస్ వస్తే సిస్టమ్ ఏమవుతుంది? హ్యాంగ్ అవుతుంది. హ్యాంగ్ అవుతా లేదా? ఇప్పుడు చెప్పండి, హ్యాంగ్ అవడం అంటే ఏంటి? చదువుకునే టైంలో నిద్ర రావడం, నిద్రపోయే టైంలో మెలకు రావడం, దేని మీద ఫోకస్ ఉండకపోవడం, ఊరికే డిస్టర్బ్ అయిపోవడం, ఇవన్నీ హ్యాంగ్ అయ్యే లక్షణం. చెప్పండి, మీకు అలా సిస్టమ్స్ హ్యాంగ్ అవుతున్నా? అవ్వట్లేదంటే నువ్వు సిస్టమ్ వాడట్లేదు. సిస్టమ్ వాడాలి. దేర్ సంథింగ్ రాంగ్ కదా. ఈ ఏజ్లో అలా అవ్వాలి. చెప్పండి, సిస్టమ్స్ అని హ్యాంగ్ అవుతున్నాయా? మరి ఇప్పుడు ఈ సిస్టమ్ సెట్ చేయాలంటే ఏం చేయాలి? వైరస్ ఉంది, సిస్టమ్ సెట్ చేయాలంటే ఏం చేయాలి? యాంటీవైరస్ చేయాలి. ఏమాలి? యాంటీవైరస్ చేయాలి. యాంటీవైరస్ అంటే ఇప్పుడు మేము చేస్తుంది ఏంటి? ఇక్కడ సార్ కానీ మేము చేస్తుంది ఏంటి? ఇవాళ యాంటీవైరస్ చేస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ యాంటీవైరస్ కొన్ని సిస్టమ్స్ పనిచేస్తాయి, కొన్ని సిస్టమ్స్ కొన్ని పని చేయదు. ఎందుకంటే ఆ సిస్టమ్స్ ఆల్రెడీ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. రకరకాల వెబ్సైట్లకు లింకులు ఉంటాయి వాటికి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యాంటీవైరస్ పని చేయదు. అప్పుడు ఏం చేయాలి? మరి సిస్టమ్ని ఫార్మాట్ చేయాలి. ఏం చేయాలి? ఫార్మాట్ చేయాలి. సిస్టమ్ని ఫార్మాట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా సాఫ్ట్వేర్ లోడ్ చేయాలి. మీరు డిసైడ్ చేసుకోండి, మీ సిస్టమ్ యాంటీవైరస్ తో సెట్ అయ్యే స్థితిలో ఉందా, ఫార్మాట్ చేయాలా అనేది ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడు ఏదో ఒకటి మాత్రం చేయాలి. సో దిస్ ఇస్ ద వే హౌ యు ఆర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామింగ్ ఎలా అవుతుంది అనడానికి చెప్తున్నాను. సో ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రోగ్రామ్ చేసుకోవాలి. యు షుడ్ నో హౌ టు ప్రోగ్రామ్ యువర్సెల్ఫ్. చిన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళకి అనుకూలంగా ప్రోగ్రామ్ చేశారు, టీచర్స్ వాళ్ళకి అనుకూలంగా ఆ రోజుల పరిస్థితులకు అనుకూలంగా ప్రోగ్రామ్ చేశారు. ఈ రోజున్న కాంపిటీషన్ వేరు, ఈ రోజున్న పోటీ వేరు, ఈ రోజున అవకాశాలు వేరు, ఈ రోజున్న అద్భుతాలు వేరు. ఈ రోజు అన్ని మారిపోయాయి. మరి ఈ రోజుకి అనుకూలంగా నీ సిస్టమ్ని అప్డేట్ చెయ్యాలా వద్దా? అందుకే అంటారు అప్డేట్ అప్డేట్ అప్డేట్. అవర్లీ వాయిస్, మంత్లీ వాయిస్, ఇయర్లీ వాయిస్, కీప్ ఆన్ అప్డేటింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటింగ్ యు ఆర్ అవుట్డేటెడ్. అప్డేట్ అవ్వకపోతే ఏమవుతాం? చెప్పండి, అప్డేట్ అవుదామా, అవుట్డేట్ అవుదామా? అప్డేట్. Why we have to update? ఎందుకు అప్డేట్ అవ్వాలి అంటే this world is changing very fast and fast. You can't imagine how fast this world is changing. In olden days వేరు, ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందంటే you are going to face a cut throat competition. You are going to face cut throat competition. నీ రూమ్ లో ఉండి నీతో చదువుకుంటూ నీ కోచింగ్ సెంటర్ లో నీతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎగ్జామ్ లో నీకు కాంపిటీటర్స్. అవునా కాదా? This is a cut throat competition that you are going to face. ఇంత వేగంగా మారుతున్న ఈ పోటీ ప్రపంచంలో if you want to face the world, if you want to play on the screen, if you want to play in the scene, it's a mandate that you have to update. If you are not updating and you are running towards outdating. That's why మీరు ఎంత బాగా అప్డేట్ అవుతారు అంటే that's very important and focus on updating. మరి ఏం అప్డేట్ అవ్వాలి సార్?
సార్ నేను రోజు పొద్దునే ఫేస్బుక్ స్టేటస్ అప్డేట్ చేస్తాను, వాట్సాప్ స్టేటస్ గంటకు అప్డేట్ అవ్వడం అంటే ఎక్కడ అప్డేట్ అవ్వడం కాదు, ఎక్కడ అప్డేట్ అవ్వాలో తెలియాలి. నువ్వు ఒక పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలంటే, ఒక ఎస్ఐ జాబ్ కొట్టాలంటే ఏ స్కిల్స్ కావాలి, ఏ టాలెంట్ కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి, అది ఎంత టైంలో చేయాలి, ఎలా చేయాలి, ఆ లాజిక్, ఆ రీజన్ ఆ విషయంలో అప్డేట్ అవ్వండి. ఆ టైంలో చేయడం విషయంలో అప్డేట్ అవ్వండి. సక్సెస్కి ఫెయిల్యూర్కి ఎంత తేడా ఉంటుందో పెద్ద ఉండదు. సార్ ఇంతకుముందు 100 మీటర్ల పరుగు పందెం గురించి చెప్తుంటే ఒక గుర్తొచ్చింది. 4 పదాలు నా జీవితాన్ని మార్చేశాయి. 4 పదాలు, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. 1994లో మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ విశాఖపట్నంలో పెట్టినప్పుడు కష్టపడేవారు. 7 సంవత్సరాలు కష్టపడ్డాను. 7 సంవత్సరాలు ఏ రోజు నాకు 5,000 మిగలలేదు మంత్ ఎండ్లో. 5,000 రూపాయలు ఒక మంత్ ఎండ్లో మిగలలేదు. బ్యాంక్ బాలన్స్ లేదు, బండి. కానీ 7 సంవత్సరాలు అదే ప్రొఫెషన్లో ఉంది. ఎప్పుడు మొదలు పడుతూ ఉండేవాడిని, ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, కానీ ఎందుకు సక్సెస్ కాలేకపోతే. అప్పుడైతే ఒక చదివాను పుస్తకం. ఆయన ఏమంటాడు అంటే, బిలీవ్ దీస్ 4 words అండ్ దెన్ సమ్ మోర్ అంటాడు. అండ్ దెన్ సమ్ మోర్, 4 పదాలు. అండ్ దెన్ సమ్ మోర్, ఈ 4 పదాలు గుర్తుపెట్టుకుంటే సక్సెస్ అయిపోతాం. అండ్ దెన్ సమ్ మోర్ అంటే ఏంటంటే, అందరూ చేసే పనమే మనం చెయ్యాలట. అండ్ దెన్ సమ్ మోర్, అందరూ చేసే పనే మనము చేయాలి. అండ్ దెన్ సమ్ మోర్, చెప్పండి గట్టిగా. అండ్ దెన్ అంటే అందరూ చేసే పని చేయాలట, కొంచెం ఎక్కువ చేయాలట. దాన్నే యాడింగ్ క్వాలిటీ అంటారు. ఏమంటారు? అందరూ నవ్వుతారట, మనం నవ్వాలట, కొంచెం ఎక్కువ నవ్వాలట. అందరూ క్లాస్ వింటారట, మనం వినాలట, కొంచెం ఎక్కువ వినాలట. అంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్. అందరూ చదువుతారంటే మనం చదవాలట, అందరూ చదివాక కూడా ఒక అరగంట మనం ఎక్కువ చదవాలి. అందరూ అర్లీ మార్నింగ్ లేస్తారట, అందరూ లేచే టైం కంటే ఒక అరగంట ముందు లేవాలట. మనం చేసే ప్రతి పనిలో కొంచెం దీన్ని కొసరేయడం అంటారు. ఏమంటారు? కొసరేయడం. ఇప్పుడు కూరగాయలు ఉన్నప్పుడు కరేపాకు కొసరు వేయడం దరిద్రుడు అంటారు, అవునా? అంటే కొసరేయకుండా కూరగాయలు అమ్మేవాడు దరిద్రుడు తింటారు. అలాగే మనం చేసే పనిలో కూడా కొంచెం క్వాలిటీ, కొంచెం కొసరేయకపోతే మనం కూడా అదే స్థాయిలో ఉంటాం. చెప్పండి, క్లాస్ 2 hours అనుకోండి, సార్ ఇంటికి వెళ్ళి ఇది 2 hours ప్రాక్టీస్ చేయమన్నారు, మనం 2.5 hours ప్రాక్టీస్ చేయాలి. అందరినీ సార్ 5 రౌండ్లు వేయండి అన్నారు, 5.5 రౌండ్లు వేయాలి, 6 రౌండ్ వేయాలి. ఇన్స్పిరేషన్ కూడా స్పోర్ట్స్ నుండి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, ఒక ఆయన, నా పేరు గుర్తులేదు, వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత ఆయన అడిగారు, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అని. ఆయన అన్నాడట, ఐ బిలీవ్ దీస్ 4 words అండ్ దెన్ సమ్ మోర్ అన్నాడు. వాట్ ఇస్ దిస్, కుడ్ యు ఎలాబరేట్ అన్నప్పుడు చెప్పాడట, నేను చేసే అండ్ దెన్ సమ్ మోర్ అనుకుంటాను, వేసే ప్రతి అడుగులో అడుగు పడే ముందు అనుకున్నామని అండ్ దెన్ సమ్ మోర్ అనుకుని కాలు కొంచెం ముందుకు స్ట్రెచ్ చేసేవన్నీ, అలా అడుగులో 1 millimeter ముందు చేసేవన్నీ, అదంతా కలిపి 1 inch అయింది. ఆ ఇంచ్ నన్ను ఛాంపియన్ చేసింది అన్నాడు. అది వేసిన ప్రతిసారి అండ్ దెన్ సమ్ మోర్ అనుకునేవాడట, అని కాలు కొంచెం స్ట్రెచ్ చేసేవాడట, అలా ప్రతి అడుగులో కొంచెం ముందుకు వేసేవాడట. ఆ అడుగులో కొంచెం అదంతా కలిపి 1 inch అయింది, అది కొంచెం వచ్చింది, అది ఛాంపియన్ చేసింది అన్నాడు. మనం చేసే పనిలో మనం అండ్ దెన్ సమ్ మోర్. అయితే దీన్ని కొందరు నెగిటివ్గా తీసుకుంటారు. అందరూ పాడుకుంటారు, నేను పాడుకుంటా, అండ్ దెన్ సమ్ మోర్, దాన్ని ఎక్కువ పాడుకుంటా. అందరూ తింటారు, నేను తింటా, అండ్ దెన్ ఎక్కువ తింటా, నిద్ర అర్థమవుతుందా? అందరూ చూస్తారో నేను చూస్తా, కొంచెం ఎక్కువ తాగుతా, అండ్ దెన్. ఇప్పుడు ఇలా అందరూ ఎక్కువ లేట్ వస్తారు క్లాస్కి, నేను లేట్ వస్తా, అండ్ దెన్ సమ్ మోర్. ఇలా అన్నిట్లోనూ అండ్ దెన్ సమ్ మోర్ ఇలా పాటిస్తే అందరూ ఫెయిల్ అవుతారు, నువ్వు ఫెయిల్ అవుతావు, అండ్ దెన్ సమ్ మోర్. యుద్ధం సంక్రాంతి. కాబట్టి ఎప్పుడు కూడా చెప్పండి, ఇప్పుడు అండ్ దెన్ సమ్ మోర్ అనేది పాజిటివ్గా వాడదామా, నెగిటివ్ వాడదామా? ఈ ప్రిన్సిపల్ చదివిన తర్వాత అప్పుడు అనుకున్నాను, అందరూ చేయని పని నేనేం చేస్తున్నానా. స్పోకెన్ ఇంగ్లీష్కి అప్పటికి ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ టైం స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ ఇచ్చారు. స్టూడెంట్స్ అంతా నా దగ్గరికి వచ్చేవారు, అరే సార్ మెటీరియల్ కూడా ఇస్తున్నారు, ఇక్కడ రాయక్కర్లేదు. మిగతా ఇన్స్టిట్యూట్ నన్ను కాపీ కొట్టడానికి 6 నెలలు పట్టింది. వాళ్ళు ప్రింటెడ్ మెటీరియల్ తయారు చేసి ఇవ్వడం మొదలెట్టారు.
ఈలో మళ్ళీ వాళ్ళు ఏంటి ఏదో చెప్పాలి చేయాలని చెప్పి లాంగ్వేజ్ ల్యాబ్ పెట్టారు. ఫస్ట్ టైం 2007 విశాఖపట్నం లాంగ్వేజ్ ల్యాబ్ ఫస్ట్ టైం ఏపీలో స్టార్ట్ చేశారు. అందరూ స్టూడెంట్స్ మళ్ళీ ల్యాబ్ కోసం వచ్చేవాళ్ళు. అప్పుడు ఏమైంది, మిగతా ఇన్స్టిట్యూట్ కాపీ కొట్టి ఫాలో చేయడానికి వాళ్ళకి ఆర్గనైజ్ అయిపోయింది. ఈ లోపు మళ్ళీ అందరూ ఇవ్వలేదు. అప్పుడు అందరూ ఇస్తుంది నేను ఇవ్వద్దు, ఏదో విషయం ఇవ్వాలనుకున్నాను. అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రీ అని చెప్పి పర్సనాలిటీ డెవలప్మెంట్ అడిషనల్గా ఫీజు తీసుకోకుండా ఇవ్వడం మొదలెట్టాను. యాడింగ్ క్వాలిటీ. అప్పుడు అందరూ వచ్చేవాళ్ళు మళ్ళీ సెండ్ ఆఫ్ ఫ్రీ అని. సో మళ్ళీ ఈ విషయం మిగతా ఇన్స్టిట్యూట్లో స్టేట్ అంతా ఫాలో అవడానికి మళ్ళీ 6 నెలలు పట్టింది. అందరూ మళ్ళీ ఇంగ్లీష్ ఇస్తున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తున్నారు. అప్పుడు ఏం చేయాలని లాంగ్వేజ్ థియేటర్ ఫస్ట్ టైం 7 years క్రితం లండన్ వెళ్ళి స్టడీ చేసినప్పుడు తీసుకొచ్చి ఒక లాంగ్వేజ్ థియేటర్ కాన్సెప్ట్ పెట్టానండి. ఎస్ఆర్ నగర్లో ఉంది. నా క్లాస్ రూమ్ 70 లక్షల వరకు ఒక క్లాస్ రూమ్ లాంగ్వేజ్ థియేటర్. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఫ్యాకల్టీ లేకుండా ఎలా దాంట్లో థియేటర్ కట్టాలి. 7 years నుండి ఎక్కడ మా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ లేకుండా థియేటర్ కాన్సెప్ట్లో కొన్ని లక్షల మంది ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇప్పటి వరకు ఇంకెవరు లాంగ్వేజ్ థియేటర్ కాపీ కొట్టలేదు. ఈలోపు అయినా నేను ఆగలేదు. ఎందుకు చెప్తున్నానంటే యాడింగ్ క్వాలిటీ. కరోనా టైంలో అందరూ దుకాణాలు మూసేసి కూర్చున్నారు, నేను కూర్చోలే. ఒక యాప్ డెవలప్ చేశా. ఈరోజు మేధా లెర్నింగ్ యాప్ అని మేము సైతం బ్రాండ్ ద్వారా మేధా లెర్నింగ్ యాప్ ద్వారా గ్రామీణ ప్రాంత యువతలకి అందరికి కూడా 5,000 రూపాయల కోర్సులు కేవలం 500కి ఇస్తూ దాదాపు ఇప్పటికి 20,000 మందికి ఈ 3 నెలల్లో నేను ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను యాప్ ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే మనం చేసే ప్రతి పనిలో అండ్ దెన్ సమ్ మోర్ అనుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో ఆ క్వాలిటీ యాడ్ చేయడం మొదలెట్టండి.